Yes, happy evening, all of you. Good evening, sir. Yeah, good evening, Good Andy. evening, Good sir. evening. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening. Yeah. Hmm. మ్యూట్ Right. In ఆల్ class, చేసేసేయండి సార్. మ్యూట్ ఆల్ morning, చేసేసేయండి మీరు. మ్యూట్ ఆల్ చేసేసేయండి. mute all చేశానండి. ఓకే సార్. ఓకే సార్. Mute all చేశాను. రైట్. ఇప్పుడు ఒకసారి మీరు కూడా ఒకసారి వీడియోస్ ఆన్ చేస్తారా? కొద్దిగా నాకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూద్దామని. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రెస్పాండ్ అవ్వండి. రైట్. ఇప్పుడు నేను మన సత్సంగం గ్రూప్ లో పెట్టాను, కానీ సత్సంగం రిలేటెడ్ టాపిక్ అయితే కాదు ఇది. ఇది లైఫ్ కోచింగ్ రిలేటెడ్ టాపిక్. అది ఒక చిన్న క్లారిటీ. సరే. మనం ఏదైనా అచీవ్ చేయాలంటే, నేను ముందుగా క్వశ్చన్ తోనే స్టార్ట్ చేస్తాను. మనం ఏదైనా అచీవ్ చేయాలంటే దేన్ని బట్టి మనము మనం అచీవ్ చేయడము ఫెయిల్ అవ్వడము ఉంటుంది. అంటే ఇంతవరకు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అది ఇది విన్నారా కదా? ఆ నాలెడ్జ్ తో మీరు సమాధానం చెప్పగలరా? దేన్ని బట్టి మనం అచీవ్ చేయడం చేయకపోవడం జరుగుతుంది? అటెంప్ట్ చేయండి ఎవరన్నా ఆన్సర్. క్వశ్చన్ అర్థం కలదా? మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసాము, ఏది ఉండడం వల్ల, ఏది సరిగ్గా చేయడం వల్ల మనం చేయగలిగాం, లేకుంటే మేనిఫెస్టోని ఫెయిల్ అయ్యాం, ఎక్కడ మనం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అనే దానికి కరెక్ట్ సమాధానం దేన్ని బట్టి మీరు చెప్పగలుగుతారు? ఫోకస్ సార్. ఫోకస్. ఓకే. వెరీ గుడ్. ఫోకస్ ఒకటి ఆ రైట్ ఆన్సర్. క్లారిటీ. ఓల్డ్ థాట్స్. ఓకే, మనస్తత్వాన్ని బట్టి కూడా ఉండొచ్చండి. గుడ్. థాట్స్ కూడా ఒక ఆన్సర్. డిటర్మినేషన్. వినీలా. ఓకే. డిటర్మినేషన్. ఓకే, గుడ్. మీ ఆన్సర్స్ బాగానే ఉన్నాయి. సో డిటర్మినేషన్, థాట్స్, మన ఫోకస్ ఇవన్నీ. ఇప్పుడు మనం క్లారిటీ. క్లారిటీ కూడా. రిసోర్సెస్. రిసోర్సెస్. వెరీ గుడ్. ఓకే. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు, అవుటర్ లాస్ ఇన్నర్ లాస్ రెండు ఉంటాయి. మనం ఏవైనా సాధించాము అంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ ఉండడం, దానికి ఎఫర్ట్స్ ప్రయత్నం చేయడం, ప్రాక్టీస్ చేయడం, ఓకే, దానికి మనం టైం ఇవ్వడం, ఓకే, మన పర్సనాలిటీ, ఇవన్నీ ఇవన్నీ కూడా అవుటర్ లాస్. ప్రాక్టీస్ చేయడం, టైం ఇవ్వడం, డిటర్మినేషన్, ఇవన్నీ కూడా. సమ్ ఇన్నర్ లాస్ కూడా ఉంటాయి. మన ఇన్నర్ లాస్ ఏంటివి? మన థాట్స్, మన ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇవన్నీ కూడా కారణమవుతాయి. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఇది అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా సాధించాము అంటే మనం ఇన్నర్ అలైన్మెంట్, అవుటర్ అలైన్మెంట్ రెండు ఉన్నప్పుడు సాధిస్తాం. సింపుల్. కానీ జోడి స్పెన్సా మోడల్లోకి ఎక్కువగా వచ్చిన తర్వాత, జోడి స్పెన్సా బేసిక్ అంటే మొన్న ఒకసారి చెప్పాను కదా, వీడియోలో కూడా చేశాను నేను. రోండా బర్న్ కి జోడి స్పెన్సాకి ఉన్నటువంటి డిఫరెన్స్. జోడి స్పెన్సా ఏం చెప్తారు? మొత్తం ఆయన ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది అంటే, జోడి స్పెన్సర్ చెప్పేదంతా కూడా మొత్తం ఎనర్జీ. సింపుల్. ఎనర్జీ. మొత్తం ఇక్కడ ఏమి సాధించాలన్నా సరే మనం దేంతో సాధిస్తాము అంటే మనకున్నటువంటి ఎనర్జీ. వెరీ సింపుల్ ఆన్సర్. ఎనర్జీ లెవెల్ బాగుంటే మనం సాధించాము అనేది అర్థం. ఎనర్జీ లేకపోతే మనం ఫెయిల్ అయ్యాము అనేది అర్థం. మొత్తం ఎనర్జీ ఇక్కడ. సో మనకున్నటువంటి ఎనర్జీని మనం ఎలా అలైన్ చేసాం, మనం ఎలా ఫోకస్డ్ గా ఆ ఉన్న ఎనర్జీని వాడుకున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది చెప్పడం కోసమే 7 days క్లాస్ చెప్పినా, 21 days చెప్పినా
మనకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని ఏ విధంగా మనం అలైన్ చేసుకున్నాము అనేదే ఇంపార్టెంట్. జో డిస్పెన్సా ఇంకోటి కూడా చెప్పాడు. ఏమిటంటే మనము మన యొక్క థాట్స్, మన యొక్క ఫోకస్ కూడా, ఈ ఫోకస్, థాట్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా దే క్యారీ ఎనర్జీ, ఎనర్జీని తీసుకుంటాయి. దేని మీద నీ ఫోకస్ ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మళ్ళీ ఎనర్జీ తీసుకుంటుంది. మన మాట కూడా ఒక ఎనర్జీని తీసుకుంటుంది, మన ఆలోచన ఎనర్జీని తీసుకుంటుంది, మన ఫీల్ ఎనర్జీని తీసుకుంటుంది. అన్ని ఎనర్జీని తీసుకుంటాయి. ఇందులో ఎక్కువగా ఎనర్జీని తీసుకునేది ఏది అంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్. ఎమోషన్స్ ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి. దానికంటే తక్కువ ఎనర్జీని మాటలు తీసుకుంటాయి. దానికంటే తక్కువ ఎనర్జీ ఆలోచనలు తీసుకుంటాయి. మన ఫోకస్ కూడా ఎనర్జీని తీసుకుంటుంది. మన దృష్టి కూడా ఎనర్జీని తీసుకుంటుంది. కాబట్టి హైయెస్ట్ ఎనర్జీని తీసుకునేది ఏది అంటే ఎమోషన్స్. ఈ ఇవన్నీ కూడా మనకు అలైన్మెంట్ లో ఉంటే మన ఎనర్జీ దేని మీద పెడుతున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ముందు మనకు ఒక 100 రూపాయలు ఉందండి. ఆ 100 రూపాయలని ఏ విధంగా మనం స్పెండ్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి ఉపయోగపడే వాటి మీద స్పెండ్ చేస్తున్నామా, మనకు ఉపయోగం లేని పనికి మాలిన వాటి మీద స్పెండ్ చేస్తున్నామా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే మన ఫోకస్ లో ఎనర్జీ ఉంటుంది, మన థాట్స్, ఎమోషన్స్, ఫీల్స్ అన్నిట్లో ఎనర్జీ ఉంటుంది. ఇవి ఉన్నటువంటి ఎనర్జీ, మనకు ఉన్నటువంటి లిమిటెడ్ ఎనర్జీ ఎప్పుడు కూడా, మనది అబండెంట్ ఎనర్జీ ఏమి ఉండదు, లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎనర్జీని మనం దేని మీద స్పెండ్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, గతం మీద 95% ఆఫ్ ద పీపుల్ స్పెండ్ దేర్ ఎనర్జీ, దేర్ ఫోకస్, దేర్ థాట్స్ ఆన్ దేర్ పాస్ట్. సింపుల్ రీసెర్చ్ ఫైండింగ్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పాస్ట్ అంటే ఏంటి? అయిపోయింది, గతం, అది లేదు ఇంకా. దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. దాని గురించి ఆలోచన చేస్తున్నాం అంటే ఎనర్జీ ఇక్కడ వేస్ట్ చేస్తున్నాం అని అర్థం. ఎనర్జీ సాలిడ్ వేస్ట్ చేస్తున్నాం. పాస్ట్ గురించి నువ్వు ఎంత ఆలోచన చేసినా ఎనర్జీ వేస్టే. సరే, ఫ్యూచర్ గురించి ఓన్లీ 5% ఉంది థాట్స్. ఆ 5% లో కూడా మళ్ళీ సగం ఏం చేస్తున్నాం? రేపు ఎలాగా కంగారు, బెంగ, వాటి మీద మళ్ళీ ఫ్యూచర్ ఎనర్జీ ఉంది. సో మనం కరెక్ట్ గా మన కోసం, మన గోల్ కోసం మనం స్పెండ్ చేస్తున్న ఎనర్జీ చాలా చాలా తక్కువ. 2 to 3% మాత్రమే. మనకున్న ఎనర్జీనే తక్కువ. ఆ తక్కువ ఎనర్జీలో కంప్లీట్ గా ఉపయోగించుకున్న మన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. దాన్ని తీసుకొచ్చి రాంగ్ డైరెక్షన్ లో పెట్టేసి మనం ఎనర్జీ లెవెల్స్ ని మనం పాడు చేస్తాం. కాబట్టి ముందు మన ఎనర్జీ ఆడిట్ చేసుకుంటే మన ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉంది, ప్రస్తుతానికి మన ఎనర్జీ లెవెల్ ఎంత అంటే, ఇది నేను జో డిస్పెన్సా చెప్పినటువంటి ఆ ప్యాటర్న్, ఆ థియరీ అర్థం చేసుకొని ఒక ఇన్స్ట్రుమెంట్ నేను తయారు చేశాను. అది ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే మీ ఎనర్జీ లెవెల్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. రైట్. సరే, ఇంతకు ముందు మొన్న ఈ మధ్య ఎవరు అడిగారు, ఈ మధ్య క్లాసెస్ కండక్ట్ చేయట్లేదంటండి, ఏమి లేవు అని గ్రూప్ లో. దానికి సమాధానం ఏంటంటే, ఎవరు అడిగారు, నాకు మెసేజ్ పెట్టారు. సమాధానం ఏంటంటే, నేను ఈ 2 months మామూలుగా బ్రేక్ తీసుకుంటాను. ఎందుకంటే నేను ఫుల్ టైం నేను క్లాస్ చెప్పడమే కాదు కదా, క్లాస్ చెప్పడం నాకు బేసిక్ గా ఒక పార్ట్ టైం వరకు హాబీ లాంటిదే. నాకు ఫుల్ టైం జాబ్ ఉంది, ఇంకోటి ఉంది, నేను డిఫరెంట్ వాటిలో ఎంగేజ్ అయి ఉన్నాను. కాబట్టి నేను బ్రేక్ తీసుకుంటాను. పైగా ఈ 2 months సమ్మర్ వెకేషన్, దీంట్లో కొంచెం నేను ఇంకొంత ఎనర్జైజ్ అవ్వడానికి నేను టైం తీసుకుంటూ ఉంటాను. నేను ఎక్కువగా కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమాలకు వెళ్ళి నేను కొంచెం గంటల తరబడి మెడిటేషన్ అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మాకు దగ్గర చివటం అని ఒక విలేజ్ ఉంది. చివటం అమ్మవారు, అవధూత అమ్మవారు. అక్కడ ఒక వీడియో కూడా చేశాను ఇంతకు ముందు చివటం అమ్మవారి గురించి. పక్కనే మాకు ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం కూడా వీలైతే నెక్స్ట్ వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఫొటోస్ తీసి, వీడియోస్ తీసి పెడతాను. నేను అక్కడే ఉండిపోతాను. అక్కడే ఫుడ్, అక్కడే పడక, అలా ఉండిపోతాను. సండే దొరికిన, సెలవు దొరికినా అక్కడికి వెళ్ళిపోయి నేను ఉంటా ఉంటాను అనమాట. సో అలాగా నేను ఈ 2 months కూడా ఆ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నా కాబట్టి నేను క్లాస్ కొంచెం తగ్గించాను. అది దానికి రీజన్. కాబట్టి 2 months తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, అది ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉంది తెలుసుకుంటే, మనము ఆ ఎనర్జీ పెంచుకోవడానికి ఏం చేయాలి అది తర్వాత విషయం. ఎనర్జీ పెంచుకోవడానికి ఏం చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనేది మనం తెలుసుకుంటే మన గోల్స్ మనం ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ న్యూరో సైన్స్. జో డిస్పెన్సా చెప్పే మెథడ్ లోనే మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మనం ముందు ఎనర్జీని మెజర్ చేద్దాం. మీరు హానెస్ట్ గా, జెన్యున్ గా, మీకు మీ గురించి ఏమనిపిస్తే అది మీకు సమాధానం ఇవ్వండి. సరే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ వేస్తాను. ఎనర్జీ లెవెల్ అని చెప్పాం, బాగుంది.
ఇటువంటి క్వశ్చన్స్ మీకు రావాలి యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రస్ట్రేషను, ఒక చిరాకు, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీనా, నెగిటివ్ ఎనర్జీనా? ఒక ప్రతీకారము, ద్వేషము, కోపము, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందా, నెగిటివ్ ఎనర్జీ ఇస్తుందా? నెగిటివ్ ఎనర్జీ. ఎనర్జీస్. వెరీ గుడ్, బాగా నెగిటివ్. చెప్పారు, నెగిటివ్ ఎనర్జీ. ఓకే, సరే. నేను ప్రాక్టికల్ గా మనము వేరే ఏదన్నా సాధించిన వాళ్ళు ఎలా సాధించారు అని అనుకుంటే, ఇప్పుడు మనలాగా ఒక పాజిటివ్ గా ఒక ప్లాన్ వేసుకొని, ఒక మోటివేటింగ్ అంటే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ తోటి ఒక రూట్ మ్యాప్ వేసుకొని బ్లూ ప్రింట్ తో సాధించిన వాళ్ళు కొంతమంది. కొంతమంది అంటే ఒక అవమానానికి గురై ఒక ఒక ఎంప్లాయీగా ఉంటూ అక్కడ ఒక ఎంప్లాయీ అక్కడ వాళ్ళ బాసు అతనికి అవమానం గురి చేస్తే ఆ కసిగా పట్టుదలతో అక్కడి నుంచి వచ్చేసి అంతకంటే పెద్ద జాబు, అతనికంటే పై పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక బిజినెస్ అక్కడ ఏదో అవమానం జరిగి అక్కడి నుంచి బయటకు వచ్చి వాడికంటే పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అక్కడ ఏ ఎనర్జీతో దాన్ని సాధిస్తున్నారు? వాళ్ళకున్నటువంటి ప్రతీకారమో లేకుంటే ఒక కసి అనుకోండి, కసి, ఒక ఇది అది పాజిటివ్ మోటివేషన్ కాదని మీరే చెప్తున్నారు. అంత పూర్ ఎనర్జీతో అతను అటువంటి విజయాలు ఎలా సాధిస్తాడు చెప్పండి? మన సిస్టమ్ ప్రకారము, మన థియరీ ప్రకారము అది నెగిటివ్ ఎనర్జీ కదా, బాగా తక్కువ, లో ఎనర్జీ, లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఎనర్జీ. మోటివేషను, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్ ఇవి హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఎనర్జీ. మనం ఇది క్లాస్లో చెప్తున్నాం. మరి కొంతమంది ఒక పట్టుదల, కసి, అసలు నిద్రపోరింగా అది సాధించే వరకు అంత పట్టుదల ఉన్న వాళ్ళు ఎలా సాధించగలుగుతున్నారు? ఆ నెగిటివ్ అంటే లో ఎనర్జీ, నెగిటివ్ అంటే మైనస్ ఏం కాదు, అది అది కూడా ముందుకే చేస్తుంది, కానీ ఎనర్జీ డ్రైన్ అయిపోతాం, మనం కూడా డ్రైన్ అయిపోతుంది ఎనర్జీ. అది ఎలా సాధ్యమవుతుంది? దానికి మీరేమైనా సమాధానం చెప్పగలరా? సార్ పట్టుదల పాజిటివ్ ఎనర్జీ కదా. లేదు, నెగిటివే వస్తుంది. విల్ మనం ఎంత పవర్. డెస్పరేట్ గా ఉన్నా, డెస్పరేట్ ఎలాగన్నా సాధించాలి అనేది మన ఎనర్జీ లెవెల్ తగ్గిస్తుంది. ఆ ఎమోషన్ ఎప్పుడు కూడా తగ్గిస్తుంది. వేరే వాడి మీద ఒక ఒక పంతం, అది విల్ ఎనర్జీ లెవెల్ పవర్ ఎప్పుడు అండి. తగ్గిస్తుంది మనకి, ఎనర్జీ లెవెల్ పెంచదు. మీరు ఆ దీంట్లో ఉండండి కాసేపు, ఎనర్జీ డ్రైన్ అయిపోతాం మనం. అవును తెలుసు, అవును సార్, తెలుస్తుంది, అది మనకే తెలిసిపోతుంది. మన కోపంగా వచ్చి అరుస్తుంటే మనకే ఒకలాంటి. మరి ఆ కోపముతో, ప్రతీకారంతో, పగతో సాధించిన అవునండి, వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా మన సమాజంలో. వాళ్ళు ఎలా సాధించారు? విల్ పవర్ అంటారు. ఆ ఏదైనా విల్ పవర్ ఎలాగైనా. ఉండాలి, ఓకే. అంటే మన థియరీ ప్రకారం, మన జో డిస్పెన్సా చెప్పేటటువంటి ఎనర్జీ మోడల్లో వాళ్ళు లో ఎనర్జీని పొందిన తర్వాత ఏదైనా సాధించడం కష్టం కావాలి, కానీ వాళ్ళకి ఈజీగా సాధించగలుగుతున్నారు ఎలాగా? ఇది మీరు అర్థం చేసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా అచీవ్మెంట్, సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా అచీవ్ అవుతున్నారు అనే రహస్యం ఈజీగా అర్థమవుతుంది మీకు. వాళ్ళ ఎనర్జీని ఇటు పాస్ చేస్తారు. ఎనర్జీ గురించి వాళ్ళ ఎనర్జీని పాజిటివ్ వైపు పాస్ చేస్తున్నారని, అంతే కదండి. మరి సాధించాలనే పట్టుదల అది ఒక. అక్కడ ఏం జరుగుతుంది అంటే బేసిక్ గా అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి? సరే నేను చెప్తానండి, ఎక్కువగా ఆలోచించకండి మీరు, ఎందుకు కానీ. అమ్మా, సార్ ఫీలింగ్స్. ఫీలింగ్స్, వెరీ గుడ్. ఫీలింగ్స్ ఏమవుతాయి? సార్ థాట్ ఈజ్ అదేంటి థాట్స్ అండ్ ఫీలింగ్స్ బయట పైన వస్తుంది మెసేజ్. మెజర్ యువర్ ఎనర్జీ బేస్డ్ ఆన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. అంటే సరే నేను చెప్తానండి, మీరు ఎక్కువ దాని గురించి ఆ, ఆలోచించకండి. కానీ చూడండి, ఎప్పుడో అయితే ఆ ఇది మనకు ఒక పట్టుదల, ఒక కసి ఇది ఉందో, ఆ మనకు యూనివర్స్ ఎనర్జీ అంటే చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్, మనకున్నటువంటి ఎనర్జీ లెవెల్ చాలా మిస్అలైన్మెంట్ లో ఉంటాం. మనం ఏ అలైన్మెంట్ లో ఉండాలంటాం ఎప్పుడు కూడా? ఒక లవ్, ఒక గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్, ఈ ఈ ఎమోషన్ లో, ఈ ఎనర్జీ లెవెల్ ఉన్నప్పుడు మనం ఈజీగా యూనివర్స్ తో కనెక్ట్ అవుతాం, మనం ఏదైనా సాధిస్తామని చెప్తున్నాం. కానీ ఈ పాయింట్ లో వాళ్ళు పూర్తి డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు. పూర్తిగా ఏం ఉండదు, అసలు లిటిల్ బిట్ కనెక్షన్ ఉంటుంది, మాక్సిమం డిస్కనెక్షన్ లో ఉంటారు. మరి స్టిల్ వాళ్ళు సాధిస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, వాళ్ళు ఎక్స్టర్నల్ గా అలైన్మెంట్ తక్కువగా ఉంటుంది వాళ్ళకి, కానీ ఇంటర్నల్ అలైన్మెంట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, 100% ఉంటుంది. నేను చెప్తా చూడండి, ఏదైనా పట్టుదల, కసి వచ్చినప్పుడు, అది సాధించాలనుకున్నప్పుడు
వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క బాడీ, వాడి యొక్క ఎమోషన్స్, వాడి శరీరంలోని ప్రతి అణువు, కణము కణము ఆ గోల్ని ఇలా పంచుకుంటది. వాడి బాడీ లాంగ్వేజ్ ఎలాగైనా సాధించాలి అంటే వాడు చూడండి, వాడి వాడి బాడీ లాంగ్వేజ్ మొత్తం ఎలా మారిపోతుంది. ఇలా మాట్లాడతాడు వాడు. వాడు మాట తీరే, వాడి పళ్ళల్లో కసి కనబడుతుంది, చేతుల్లో ఇలా బల్ల గుద్ది మాట్లాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే ఈచ్ అండ్ ఎవరీ సెల్ ఈజ్ రెస్పాండింగ్, ఈ షేరింగ్ దట్ గోల్. ఆడ ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి గోల్ ని శరీరంలో ప్రతి కణము కూడా పంచుకుంది. శరీరం అంటే ఏంటనుకుంటున్నారు? అన్కాన్షియస్ మైండ్ ఈజ్ యువర్ బాడీ. అన్కాన్షియస్ మైండ్ ఈజ్ యువర్ బాడీ. కాబట్టి వాడి బిలీఫ్ సిస్టమ్ కానీ, వాడి థాట్ సిస్టమ్ కానీ, ఎమోషన్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ అలైన్మెంట్ లో ఉన్నాయి. ఇక్కడ మన ఈ ప్రాసెస్ లోకి వెళ్ళి ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే, థాట్స్ బాగానే ఉంటాయి కానీ వెన్ ఇట్ కమ్స్ టు బిలీఫ్స్, నమ్మకాల దగ్గర ఈజీగా వస్తాయి, డబ్బులు నాకు ఈజీగానే వస్తాయి అని అంటూ ఉంటాడు. ఈజీగా ఎలా వస్తాయబ్బా, ఎందుకు వస్తాయబ్బా అనే డౌట్ వాడికి ఉంటది. బిలీఫ్ సిస్టమ్ మొత్తం మళ్ళీ బెండ్ అయిపోయింది ఇక్కడ. రైట్. కొంత ఫీలింగ్స్, నాకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, వస్తే అదొక తలకాయ నొప్పి, వస్తే ఒక స్ట్రెస్, వస్తే దాన్ని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఒకటి లోపల వాడికి తెలియకనే ఉంటది. దీనివల్ల వాడికి ఇది రాదు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చెప్పిన పగతో, ప్రతీకారంతో, కసిగా ఉన్న వాడికి ఇవన్నీ ఏముండదు. పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంటుంది. అసలు ఇంటర్నల్ గా పర్ఫెక్ట్ అలైన్మెంట్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాడు. వాడి సిస్టమ్ తెలుసుకొని, ఈ సబ్జెక్ట్ లో తెలుసుకునే రావట్లే. బేసిక్ గా వాడు అలైన్మెంట్ లోకి వచ్చేస్తాడు. వాడి శరీరంలో ప్రతి అణువు అలా స్పందిస్తూ ఉంటది. జో డిస్పెన్సర్ చెప్తాడు కదా, సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేయాలి, నువ్వు ఎలా నడుస్తారో అలా నడవాలి, నీ బాడీ దాన్ని పంచుకోవాలి అని దాని అర్థం. ఇక్కడ చాలా మంది కూర్చొని అఫర్మేషన్, విజిలెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళ మైండ్, థాట్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. వాడి ఫీలింగ్స్, బిలీవ్స్, యాక్షన్స్ మొత్తం డిఫరెంట్ కూడా ఉండొచ్చు. చాలా 90% పీపుల్ డిఫరెంట్ గానే ఉన్నాయి. అవి అన్ని అలైన్మెంట్ లోకి రావట్లేదు. అందుకే మనకు రిజల్ట్ రావట్లా. ఓన్లీ థాట్స్ ఒకటే, నాకు ₹1,00,000 కావాలి అనే థాట్ ఒకటే లైవ్ ఇక్కడ కరెక్ట్. ఇంకా బిలీఫ్ సిస్టము దానికి అగైనెస్టే, ఫీలింగ్స్ దానికి అగైనెస్టే, చేసే పనులు అగైనెస్టే. కానీ ఇందాక చెప్పిన వాడు పర్ఫెక్ట్ గా ఉంటాడు, కానీ ఎక్స్టర్నల్ అలైన్మెంట్ కొంచెం పూర్ గా ఉంటాడు. వాడు కొంత ప్రతికూలత, కష్టం ఎదురవుతుంటే వీడు అధిగమిస్తాడు. ఎక్కడో ఒక చోట మనం స్ట్రాంగ్ ఉండాలి కదా, బయట లోపల ఎక్కడో చోట స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి ఎక్కడో చోట స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈజీగా సక్సెస్ అవుతాడు. వాడు ఇంటర్నల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి సక్సెస్ ఈజీ. మనం ఇంటర్నల్ గా పూర్ గా ఉంటాం, ఎక్స్టర్నల్ గా బాగుంటాం. అంటే మంచి ఫేవర్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి, మనకు మనకు మంచి గిఫ్ట్లు వస్తూ ఉంటాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ ఇంటర్నల్ గా అంత ఎనర్జీ లెవెల్స్ ఉండదు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా ఎక్కడ మనం ఫెయిల్ అవుతాం ఏంటని. కాబట్టి ఈ సబ్జెక్ట్ తెలియకపోయినా సక్సెస్ అవ్వచ్చు, అవ్వకూడదు అనేమీ లేదు. కానీ ప్రాసెస్ అర్థం చేసుకో ఎలా జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. మీరు హానెస్ట్గా మీరు సమాధానం ఇవ్వండి. కాబట్టి మీకు ఏదనిపిస్తే అది చేయండి. అంటే అది మీరు పెన్ను పేపర్ ఉంచుకోండి పక్కన. పెన్ను పేపర్ ఉంచుకోండి. అది మీరు నంబర్స్ రాసుకోండి ప్రతి క్వశ్చన్‌కి. నేను ఇంగ్లీష్‌లో ఉంటుంది, తెలుగులో కావాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు ఎవరికైనా అర్థం కాకపోతే. మీరప్పుడు దానికి మీరు ఎన్ని పాయింట్లు ఇస్తారో రాసుకోండి. దాని టోటల్ సమ్ చేయమంటాను, చేయండి. వెరీ సింపుల్. కాబట్టి ఒక పెన్ను, పేపరు పక్కన ఉంచుకోండి. సరే, ఉంచుకున్నారని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఫస్ట్ స్లైడ్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా 1 to 5 స్కేల్. ఇప్పుడు మీరు 1, నేను క్వశ్చన్స్ చదువుతాను, దానికి అస్సలు మీకు మ్యాచ్ అవ్వట్లేదు, మీరు ఇంటర్నల్గా ఆ క్వశ్చన్కి మీకు సంబంధమే లేదు అన్నప్పుడు ఒకటేసుకోండి. ఓకేనా? వెరీ మచ్ ట్రూ, ఆ స్టేట్మెంట్ మీ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంది, కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు 5 వేయండి. ఇంక ఈ మధ్యలో లేదు, అంత పర్ఫెక్ట్గా ట్రూను కాదు, అలాగని అసలు ఏమీ లేకుండా కూడా లేదు, కొద్దిగా ఉంది అంటే 2 వేయండి. అంతకంటే ఎక్కువే ఉంది ఒక 3 వేయండి, 2.5 వేయండి. ఇట్స్ అప్ టు యూ. మీరు పాయింట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ బీ హానెస్ట్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ హౌ యూ ఫీల్ రైట్ నౌ. మీకు రైట్ నౌ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో దాన్ని మాత్రమే మీరు మెజర్ చేయండి, నంబర్స్ వేసుకోండి. బీ హానెస్ట్. ఎందుకంటే ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం మీరేమి ఈ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరు మీ ఎనర్జీలో తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి హానెస్ట్గా చేయండి. ఓకేనా? డన్. ఫస్ట్ క్వశ్చన్, ఇది థాట్ ఎనర్జీ. థాట్స్, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. మై థాట్స్ ఆర్
ఫోకస్డ్ ఆన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఇప్పుడు చూడండి, ఎంతవరకు పర్ ఇన్ ఏ డే, రోజులో మీరు ప్రెసెంట్ మూమెంట్ గురించి ఎంతసేపు మీరు ఆలోచిస్తున్నారు? అసలు అంతసేపు ఎప్పుడు ప్రెసెంట్ గురించి ఆలోచిస్తున్నామండి అంటే మీరు 5 వేసుకోవచ్చు. లేదండి ప్రెసెంట్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నాం, అంతా గతం గురించి ఆలోచిస్తున్నాం అంటే 1 వేసుకోవచ్చు. లేకుంటే 2, 3, 4 మధ్యలో ఎంత ఉంటే అంత. అంటే గతం గురించే ఎక్కువ ఆలోచిస్తుంటే ఎక్కువ స్కోర్ వేసుకోండి, 1 గాని, 2 గాని. ప్రెసెంట్ గురించి 24 అవర్స్‌లో ఎన్ని గంటలు మీరు ప్రెసెంట్ మూమెంట్ గురించి ఆలోచిస్తున్నారు? అంటే ఎప్పుడు ఎక్కడుంటే ఇప్పుడు, ఇప్పుడుంటే ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్. వంట చేసేటప్పుడు అప్పుడు ప్రెసెంట్ మూమెంట్. తినేటప్పుడు ఆ ప్రెసెంట్ మూమెంట్. ఎక్కడికక్కడ. ఎంతో మీ ఇష్టం వేసుకోండి. తర్వాత నెక్స్ట్, ఐ కాన్షియస్‌లీ చూజ్ థాట్స్ దట్ ఎంపవర్ మీ. నేను అంటే మన థాట్స్ ఎప్పుడు కూడా అంత కాన్షియస్‌గా ఉండవు. అన్‌కాన్షియస్‌గా వస్తూ ఉంటాయి. మీరు గమనిస్తారో లేదో? నాకు ఈ థాట్ ఎందుకొచ్చిందిది? అని మనము ఆలోచించేంత ఇదిగా ఉంటాయి. మనం స్నానం చేస్తూ ఉంటాం. వెంటనే వాడెవడో గుర్తొస్తాడు. వాడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు. వీడెప్పుడు ఇంతేనా? అలా ఎళ్ళిపోయిన తర్వాత, అరే! వీడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నా నేను? నాకేం పనిప్పుడు? అని మనం మళ్ళీ ఆలోచన మార్చుకుంటాం కాన్షియస్‌గా. ఎంతవరకు అలా కాన్షియస్‌గా మనం థాట్స్‌ని తీసుకుంటున్నాం. అన్‌కాన్షియస్‌గా మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి. అంటే ఈ ఆలోచన లేని వాడికి జీవితం అంతా 24/7 అన్‌కాన్షియస్‌గానే వస్తూ ఉంటాయి థాట్స్. వాడేమో కాన్షియస్‌గా ఏ థాట్ తీసుకోడు. కాబట్టి వాడికి అన్‌కాన్షియస్‌గానే వాడికొచ్చిన థాట్ వద్దే ఎళ్ళిపోతూ ఉంటాడు. ఇదే ఆహ్, తాడు లేని ఒక పశువులాగా ఎటు పడితే అట గుడ్డెది చేతిలో పడినట్టు పోతూ ఉంటాడు. కొంత ఉండేవాడు కాన్షియస్‌గా ఇది నాకు అవసరమా లేదా? ఈ థాట్ ఎందుకొచ్చింది ఈ థాట్? ఇది పక్కన పెట్టి దీని గురించి ఆలోచిద్దాంలే అనవసరం గదా! అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఎంతవరకు మనం కాన్షియస్‌గా మన ఆలోచనలున్నాయి. తర్వాత మూడో క్వెషను. చాలా ఎప్పుడు కాన్షియస్‌గానే మనం ఆలోచన సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే 5 ఏసుకోవచ్చు మీరు. కాదండి ఆటోమేటిక్‌గా అవి వస్తున్నాయి నాకు. ఏదొస్తే అది వస్తున్నాయి అనుకుంటే 1 ఏసుకోండి. తర్వాత థర్డ్ క్వెషను. ఐ ఆఫెన్ థింక్ అబౌట్ వాట్ ఐ వాంట్, నాట్ వాట్ ఐ ఫియర్. ఎప్పుడు కూడా నాకు ఏం కావాలో నేను ఆలోచిస్తూ ఉంటాను. దేని గురించి భయమో దాని గురించి ఆలోచించను అని చెప్తుంది. ఐ ఆఫెన్ థింక్ అబౌట్ వాట్ ఐ వాంట్. నాకు కావాల్సిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను. నాకు భయం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించను అని. కొంతమంది ఏది భయపడుతూనే ఉంటారు. అదెట్లవుతుందో, ఇదెట్లవుతుందో, దాని పరిస్థితి ఏంటో, దీని పరిస్థితి ఏంటో అని. అంటే వాడికి ఏది అది కావాలి. ఆ కావడంలో కూడా ఒక భయాన్నే ఆలోచిస్తూ ఉంటాడు. అలా భయాన్ని ఆలోచిస్తూ ఉండకుండా ఏది కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటే 5 ఏసుకోండి. లేదు ఎప్పుడు భయపడుతూ ఉంటారు అనుకుంటే 1 ఏసుకోండి. లేకుంటే మధ్యలో ఎంతైతే అంత ఏసుకోండి. నౌ ఐ యామ్ మెంటల్లీ క్లియర్ అండ్ నాట్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్. ఐ యామ్ మెంటల్లీ క్లియర్. నాకు ఏం కావాలో, నా ఆలోచనలేంటో చాలా స్పష్టంగా ఉన్నాను. నేను అయితే అంత ఈజీగా ఒక వ్యక్తి ద్వారా గాని, ఒక సంఘటన జరిగినా కూడా నేను డిస్ట్రాక్ట్ అవ్వను. నాకు ఏది కావాలో ఫోకస్ మీదే నేను ఉంటాను అనుకుంటే 5కి 5 వేసుకోండి. లేదండి అసలు నాకేం కావాలో నాకే తెలీదు. ఏంటో ఈ జీవితం నాకు అర్థం కావట్లేదు అనుకున్నోడు 1 ఏసుకోండి. మిగిలిన వాళ్ళు మధ్యలో ఎక్కడుంటే అక్కడ ఏసుకోండి. ఐ రేర్‌లీ డ్వెల్ ఆన్ పాస్ట్ మిస్టేక్స్ ఆర్ రిగ్రెట్స్. నేను అప్పుడప్పుడు చాలా రేర్‌గా గతం గురించి ఆలోచిస్తూ ఉంటాను. చాలా రేర్. గతం గురించి ఆలోచిస్తూ ఉంటాను. మిస్టేక్స్ గురించి. గతంలో నేను చేసినటువంటి తప్పుల గురించి రేర్‌గా ఆలోచిస్తూ ఉంటాను. మామూలుగా అయితే వాటి గురించి ఆలోచన చేయను. అలా ఉంటే 5కి 5 వేసుకోండి. లేకుంటే ఎప్పుడు గతంలో మీరు చేసినటువంటి తప్పుల గురించే, పొరపాట్ల గురించే ఆలోచన చేస్తూ ఉంటే మీరు 1 ఏసుకోండి. మధ్యలో దాన్ని బట్టి ఎంత కావాలంటే అది ఏసుకోండి. ఇక్కడి వరకు మీరు ఆ 1-5 క్వెషన్స్ ఉన్నాయి గదా! ఆ 5 క్వెషన్స్‌ని సమ్ చేసి ఒక చోట ఏసేయండి. ఈ 5 కూడా మీ థాట్స్‌కి సంబంధించినటివి. మీ యొక్క ఆలోచనలకు సంబంధించినటువంటివి. ఇది టోటల్ మాక్సిమం స్కోర్ 25. 25కు మీకెన్ని మార్కులొచ్చినాయో మీరు పక్కన రాసుకోండి. అంటే థాట్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మీకెన్నొచ్చినాయి మీరు పక్కన రాసుకోండి. మీరు నాకు కూడా చెప్పక్కర్లేదు. ఎన్ని వస్తే ఎంతుందో ఎనర్జీ లాస్ట్‌లో చెప్తాను మీరు తీసుకోండి. లేదు మీకు డౌట్ ఏమన్నా అంటే మీరు నాకు నాకింతుందండి అని చెప్తే నేను దాని గురించి చెప్తాను. తప్పిస్తే నేనేమి మిమ్మల్ని పర్సనల్‌గా కూడా అడగను. మీరు చెప్పాలనుకుంటే నాకు చెప్పొచ్చు. అంటే ఇదెందుకు చెప్తున్నాను అంటే మీరు హానెస్ట్‌గా ఇస్తారని అంతే. డిస్కషన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మంచిది.
మీరు తక్కువ వచ్చినా డిస్కషన్ చేయండి, పార్టిసిపేట్ చేయండి. సరే, సెక్షన్ 1 ఓవర్, సెక్షన్ ఏ ఓవర్, సెక్షన్ బి. ఇప్పుడు మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐ ఫీల్ ఎలివేటెడ్ ఎమోషన్స్ లైక్ గ్రాటిట్యూడ్, లవ్ ఆర్ జాయ్ టుడే. ఈ రోజుకే వేసుకోండి మీరు. ఈ రోజు మీరు ఎంత ఎలివేటెడ్ ఎమోషన్లో ఉన్నారు అంటే, మీ హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, లవ్, జాయ్, ఇటువంటి ఎమోషన్స్ ఎంతసేపు మీరు ఈ ఎమోషన్లో ఎంతసేపు ఉన్నారు? డే అంతా అలాగే ఉన్నానండి, 5 వేసుకోవచ్చు. అస్సలు ఏం లేదండి, చిరాకు, విసుగు, ఫ్రస్ట్రేషను, దీంతోనే ఉన్నాను అనుకుంటే 1 వేసుకోండి. లేకుంటే మధ్యలో ఎంత అయితే అంత వేసుకోండి. నో, ఐ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్ ఎమోషన్స్ క్విక్లీ. ఇమ్మీడియట్గా కొంతమంది నెగటివ్ ఎమోషన్ వచ్చినా సరే వెంటనే క్విక్గా మార్చుకోగలుగుతారు ఆ ఎమోషన్ షిఫ్ట్. కొంతమంది దాంతోనే ఉంటారు, రోజంతా దాంతోనే ఉంటారు. ఇంకొక చిన్న మాట అనేస్తే కంప్లీట్ దాన్ని పట్టుకొని రోజు కాదు 4-5 రోజులు ఉండే వాళ్ళని కూడా నేను చూసా. అదే దాంట్లో ఉంటారు. మీరేంటో మీరు రాయండి. ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయిపోతే 5కి 5 వేసుకోండి. లేదు రోజంతా ఉంటుంది అనుకుంటే ఒక 2-3 వేసుకోండి. అసలు 4-5 రోజులు అదే మూడ్లో ఉండిపోతానండి అంటే 1 వేసుకోండి. కొంతమందికి రకరకాల మూడ్లు ఎందుకు ఎలా మారిపోతుందో కూడా మనకు అర్థం కాదు. చాలా రిస్కీ పీపుల్ వాళ్ళు. ఏ టైంకి ఎలా స్పందిస్తారో తెలియదు. నవ్వుతూనే ఉంటాడు, కాసేపటికి వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు అంటే క్విక్‌గా నెగెటివ్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంటారు కానీ, అక్కడి నుంచి బయటపడడం వాళ్ళ వల్ల కాదు. ఏదో వాళ్ళకు ఊహించని సంఘటన జరిగి వాళ్ళది మర్చిపోయి తప్పిస్తే వాడికి అంత ఈజీగా బయటకి రాలేడు. సరే, ఐ ఫీల్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అండ్ కామ్. ఎమోషనల్ బ్యాలెన్స్, అన్ని రకాల ఎమోషన్స్ బ్యాలెన్స్డ్, కామ్. ఎటువంటి సంఘటన జరుగుతున్నా కొంచెం కామ్‌గా ఉండే లక్షణం నాకుంది. అంత తొందరగా నేను స్పందించను అనుకుంటే 5కి 5 ఏసుకోండి. లేకుంటే లేదండి డిస్టర్బెన్స్ అయిపోతాను ఎమోషనల్‌గా, చాలా డిస్టర్బెన్స్ అవుతాను అంటే 1 ఏసుకోండి. ఇలాగుంటే మధ్యలో ఎక్కడ ఉంటే అక్కడ ఏసుకోండి. నెక్స్ట్, ఐ ఫీల్ అలైన్డ్ విత్ మై గోల్స్ ఎమోషనల్లీ. ఎమోషనల్‌గా, థాట్స్‌లో కాదు. ఎమోషనల్లీ అలైన్డ్ విత్ యువర్ గోల్. మన గోల్ ఏంటి? ఆ గోల్‌కి మన ఫీలింగ్స్ యాడ్ అవుతున్నాయా లేదా? కేవలం ఆలోచనల స్థాయిలోనే మన గోల్ ఉందా? మన ఫీలింగ్స్, ఎమోషన్స్ కూడా ఆ గోల్ ప్రకారమే ఉన్నాయా? గోల్ ప్రకారమే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటే మీరు 5కి 5 ఏసుకోవచ్చు. అసలు మీ ఎమోషన్స్‌కి, మీ ఫీలింగ్స్‌కి, మీ గోల్స్‌కి సంబంధం లేకుంటే 1 ఏసుకోండి. ఐ యామ్ నాట్ ఓవర్‌వెల్మ్డ్ బై ఫియర్, గిల్ట్ ఆర్ సాడ్‌నెస్. అంటే భయంతో గాని, ఏదన్నా చేసినటువంటి తప్పుల గురించి గాని, ఎక్కువ ఓవర్ థింకింగ్ అంటారే, అలా ఓవర్ థింకింగ్ లేకుండా నేను ఉంటాను. లేకుండా ఉంటే 5కి 5. ఎప్పుడు ఏదో ఓవర్ థింకింగ్‌లోనే ఉంటాం. భయం 1 ఏసుకోండి. లేకుంటే ఎంతైతే అంత. ఇది సెక్షన్ బి. ఈ సెక్షన్ బి స్కోర్ అంతా యాడ్ చేసి ఒక చోటేసేయండి. ఇది కూడా 25కి. 25కి ఎన్నొచ్చినాయో ఒకసారి చూడండి. సో సెక్షన్ బి ఓవర్. ఇప్పుడు నౌ సెక్షన్ సి. మీ యొక్క ప్రెజెన్స్, ఓకేనా, దట్స్ కాల్డ్ కోహరెన్స్ అంటున్నాం. హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ అంటామే. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్ ఎంతవరకు అలైన్మెంట్‌లో ఉన్నాయని. ఫస్ట్ క్వెషన్, ఐ ఫీల్ కనెక్టెడ్ టు మై ఇన్నర్ సెల్ఫ్. ఇన్నర్ సెల్ఫ్ అనేది ఒకటి ఉంది కదా ఇక్కడ. దాంతో ఎంతవరకు మనం కనెక్ట్ అయ్యాం? హైలీ కనెక్టెడా? ఒక ఇన్నర్ సెల్ఫ్ మీరు చేసే పనులు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటే, అమ్మయ్య వెరీ గుడ్, దట్స్ ఇన్నర్ సెల్ఫ్‌తో మనం కనెక్ట్ అవ్వడం. కాబట్టి హైలీ కనెక్టెడ్ విత్ ఇన్నర్ సెల్ఫ్. మనకంటూ ఒక లోపల ఒకటి ఉంది. దట్ విల్ టెల్ అస్ ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. అది నా లైఫ్ పర్పస్ అది చెప్తూ ఉంటది. దాంతో కనెక్ట్ అయ్యి దాని మాట వింటూ అది ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నానా? ఉంటే 5. మై బాడీ ఫీల్స్ రిలాక్స్డ్, నాట్ టెన్స్ ఆర్ డ్రైన్డ్. ఎప్పుడు కూడా సహజంగా కూడా మై బాడీ ఆల్వేస్ ఫీల్స్ రిలాక్స్డ్. ఊరికి అనవసరమైనటువంటి టెన్షన్ మూమెంట్స్ ఇట్లా ఇలా నలుపుకోవడం ఇలా ఇలా కాకుండా, టెన్స్ కాకుండా కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది ఆ బాడీ ఎప్పుడు అనేది. ఉంటే 5కి 5. ఐ ఫీల్ హార్మనీ బిట్వీన్ మై థాట్స్ అండ్ ఎమోషన్స్. ఇది
కొంతమందికి బేసిక్గా పీపుల్కి ఇది క్వశ్చన్ కూడా అర్థం కాదు. ఏదైనా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది ఇది. అంటే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి అర్థమవుదాం అనుకుంటున్నాను. ఐ ఫీల్ హార్మనీ బిట్వీన్ మై థాట్స్ అండ్ ఎమోషన్స్. నా యొక్క ఆలోచనలకి, నా యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్న ఫీలింగ్స్ అన్న రెండు ఇక్కడ సిమిలర్ గానే ఉంటది. మన ఎమోషన్స్ కి, మన థాట్స్ కి మనకు ఒక హార్మనీ ఉందా? లేకుంటే అదొక డైరెక్షన్ లో, ఇదొక డైరెక్షన్ లో ఉన్నాయా? అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలాగంటే మన ఆలోచన ఏంటంటే తప్పు చేసిన వాడిని గట్టిగా శిక్షించాలి, తప్పు చేసిన వాడిని మాత్రం విడిచిపెట్టకూడదు, తప్పు చేసిన వాడిని విడిచిపెడితే అది క్రైమ్ రేట్ పెంచుతుంది అనే బలమైన ఆలోచనలు అయితే ఉంటాయి. థాట్స్ చాలా బలంగా ఉంటాయి. తప్పు చేసిన వాడిని ఒక పోలీసోడు థర్డ్ డిగ్రీ ఇచ్చి చెత్త కొట్టేస్తుంటే వీడు చూడలేడు, తట్టుకోలేడు. అంటే ఎమోషన్స్ పోతే పోనీ వదిలేయండి, వాడిని ఎడా పోతాడు, వాడిని ఎందుకు. సరే, ఇప్పుడు థాట్స్ ఎలా ఉన్నాయి? తప్పు చేస్తే వాడిని తొక్క తీసేయండి అనేటటువంటి థాట్స్. మన ఎమోషన్స్కి వచ్చేసరికి దానికి దీనికి అగెనిస్ట్ గా ఉంది ఎమోషన్. ఇది మీకు అర్థం కావడం కోసం చెప్పాను, ఉదాహరణ చెప్తున్నా. ఇది ఇది మనకు అందరికీ ఉంటుంది. దీన్ని బట్టి నేను చెప్పట్లా. ఇటువంటి ఉన్నవాడు, ఇటువంటి ఆలోచన విధానం ఉన్నవాడు పోలీస్ అయ్యాడు అనుకోండి, వాడు ఉద్యోగం చేయడం ఎంత కష్టమైపోతుంది వాడికి. ఓవైపు థాట్స్ ఏం చెప్తున్నాయి? తప్పు చేసిన క్షమించకూడదు అనేది బలమైన థాట్ ఉంది. అలాగనే వాడి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే చూడలేడు వీడు. ఇది వాడికి టార్చర్ అనమాట. ఇది మిస్అలైన్మెంట్, డిసార్మనీ క్రియేట్ చేస్తుంది. మనకి ఎప్పుడో ఒకప్పుడు అలా చూస్తే మనకు అనిపించడం అది ఓకే. మనం ఆ జాబ్‌లో లేం కాబట్టి ఇబ్బంది లేదు. అదే వాడికి అనిపిస్తే పరిస్థితి ఏంటి? అలాగనమాట. ఐ ఫీల్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ డైరెక్షన్. అంటే నా జీవితంలో ఒక పర్పసు, ఒక సెన్స్, అంటే ఒక లైఫ్ పర్పస్ అంటామే, ఒక ఆబ్జెక్టివ్, ఒక మిషను నాకు ఉంది. దాని ప్రకారం నేను వెళ్తున్నాను. నా ప్రయాణం ఈ జీవితంలో ఒక క్రమబద్ధంగా ఉంది. ఒక ఆర్డర్‌లో ఉంది. ఒక అడ్డదిడ్డంగా నేను అసలు ఏంటి, ఎలా అయిపోతుంది నా జీవితం, ఎటెళ్తుందో నాకు తెలియట్లేదే అనే పరిస్థితి లేకుండా ఉంది అనుకోండి. 5కి 5 ఏసుకోవచ్చు. మీరెలా ఉండాలనుకుంటున్నారో జీవితంలో అలాగే ఉంటున్నారు. ఐ యామ్ నాట్ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆర్ స్టక్ ఇన్ ద పాస్ట్. ఫ్యూచర్ గురించి బెంగ లేదు, ఎటువంటి వరీ లేదు. పాస్ట్‌లో స్టక్ అయిపోవట్ల. గతంలో ఇరుక్కుపోలా మనం మానసికంగా. అలా ఉంటే 5కి 5 ఏసుకోవచ్చు. లేకుంటే 1 ఏసుకోవచ్చు. రైట్. ఇప్పుడు చెప్పండి, అందరూ చేశారా? చేశారా అందరూ? ఇంకేమైనా టైం కావాలా? చేశారా? ఓకే. చేశారనే అనుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు మనం కీ చూద్దాం. అంటే ఎవరి స్కోర్ మొత్తం ఈ 3 మళ్ళీ కలిపేయండి. సెక్షన్ ఏ స్కోరు, సెక్షన్ బి స్కోరు, సెక్షన్ సి స్కోరు కలిపేసేయండి 3 కూడా. కలిపేశాక మీకు ఎంతొస్తే అంత మనం చూద్దాం. మీరు మీ స్కోర్‌ని డిస్కస్ చేద్దాము అని మీరు అనుకుంటే, మీరు ఒకరిద్దరు మీకు స్కోర్ చెప్తే మనం డిస్కషన్ కోసం చేయొచ్చు. లేకుంటే మీకు ఆ ప్రైవసీ ఉంటది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ మీ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడితే చాలు, నాకు ఉద్దేశ్యం అది. సరే. ఇప్పుడు కీ చూద్దాం. టోటల్ స్కోర్ మొత్తం 75కి. ఇప్పుడు చూడండి, ఎవరికైతే 61-75 స్కోర్ వచ్చిందో వాళ్ళు యూ ఆర్ హైలీ అలైన్డ్ అండ్ యూ ఆర్ ఎంపవర్డ్. ఎవరికైతే మంచి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎవరికి 61-75 ఎవరికైతే వచ్చిందో టోటల్ స్కోరు ఏ, బి, సి సెక్షన్‌లో వాళ్ళు మంచి అలైన్‌మెంట్‌లో ఉన్నారు. మంచి ఎంపవర్డ్‌గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళే 2.0 అంటే. తర్వాత ఎవరికైతే 46-60 వచ్చిందో వాళ్ళు మోడరేట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. అండ్ దేర్ ఇస్ ఎ రూమ్ ఫర్ ఫోకస్. ఇంకా ఫోకస్ చేయాల్సిన అవసరం వాళ్ళకి చాలా ఉంది. కొంత ప్రాక్టీస్ అవసరం. కొన్ని టూల్స్, టెక్నిక్స్ వాళ్ళు నేర్చుకోవాలి. రోజు ప్రాక్టీస్ చేయాలి. అంత ఈజీగా ఓవర్‌నైట్ రాదు. ఎనర్జీ విషయంలో మనం తెలుసుకున్నామా తక్కువుంది, రేపు ఏం చేయాలి చెప్పండి చేస్తానంటే రేపటికి అయ్యేది కాదు. సో, కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేస్తే తప్పిస్తే అది
ఓవర్ నైట్ వచ్చేది రిజల్ట్ ఏం కాదు. ఆ తర్వాత లాస్ట్ కేటగిరీ 31-45 ఉన్న వాళ్ళు వెరీ వెరీ లో ఎనర్జీ. వీళ్ళ ఫోకస్ ఒక దాని మీద ఉండట్లేదు. వీళ్ళ ఎమోషన్స్ అస్సలు అడ్డదిడ్డంగా రకరకాల ఆలోచనలు, రకరకాల ఫోకస్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఎవరికైతే 30 కంటే తక్కువ ఉందో ఆల్మోస్ట్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డ్రై అయిపోయినట్లే. డ్రైన్ దేర్ ఎనర్జీ. టైమ్ టు రీసెట్ అండ్ రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దిస్ ద రైట్ టైం. ఈ లైఫ్‌లో బిలో 30 ఉందంటే అది చాలా చాలా ప్రమాదం. అనవసరం. ఆ జీవితమే ఎందుకబ్బా ఈ జీవితం అనేటటువంటి వాళ్ళకి ఆ బిలో 30 ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆ ఎనర్జీ లెవెల్ పెంచుకోవాలి. రీసెట్ చేసుకోవాలి. దానికి ఏ టూల్ వాడాలి? ఏం చేయాలి? ఎటువంటి కౌన్సెలింగ్ తీసుకోవాలి. కాబట్టి చాలా డేంజర్ జోన్ అది. బిలో 30 ఉంటే డేంజర్ జోన్. 31-45 ఉంటే నో ప్రాబ్లమ్. వి కెన్ ఇంప్రూవ్. గ్రాడ్యుయల్‌గా 46-60 ఉంటే మోడరేట్ ఎనర్జీ. మామూలు జీవితానికి పెద్ద ఇబ్బంది లేదు గానీ, ఏదైనా సాధించాలనుకున్నవాడు మాత్రం 46-60 పనికిరాదు. అచీవ్‌మెంట్ ఏమి చేయలేడు. 61-75 అచీవ్ చేయగలరు. ఏదైనా అచీవ్ చేయగలరు. ప్రొవైడెడ్ ఆ ప్రాసెస్‌లోకెళ్ళాలి. ఆ ప్రాసెస్‌లోకెళ్ళినప్పుడు ఏదైనా అచీవ్ చేయగలరు. ఓకేనా? రైట్. ఐ స్టాప్ దిస్ స్క్రీన్. ఓకే. ప్లీజ్ నౌ యూ టెల్ మీ. మీరేమైనా చెప్తే మీరు చెప్పొచ్చు. మీరు ఎవరైనా 30 బిలో ఉన్నారా? ఉంటే చెప్పండి. ఏం మొహమాట పడొద్దు. తప్పు లేదు కూడా. ఉండొచ్చు గదా! నేను చెప్తాను సార్. అమ్మా! నేను సెక్షన్ 45 వచ్చాయి. సెక్షన్ 2 వీక్‌గా ఉంది. అది మాత్రం 11 వచ్చాయి సార్. అది నేను ప్రతి నిమిషం నేను రెక్టిఫై చేసుకుంటూ ఉంటా. నేను వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పాస్ట్‌లోకి. దాన్ని తీసి కష్టం మీద తెస్తూ ఉంటాను. వెళ్తూ ఉంటుంది. గట్టిగా ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అది సెక్షన్ 2 కొంచెం వీక్‌గా ఉంది. 11 వచ్చేసరికి. ఆ విషయం మీకు కూడా తెలుసా? మీరు తెలుసండి. గుర్తించారా అది తెలుసు. సెక్షన్ 2 మన నేను వీక్‌లీ అని? ప్రతిసారి నేను ఒక ఆలోచన వస్తే నెగెటివ్‌గా నేను వెంటనే అది అనుకుంటా. ఛీ! ఇదేంటి నేను ఇంత ఇలా ఆలోచిస్తున్నాను అని నన్ను నేను రెక్టిఫై చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు అది ఇందులోకొచ్చాక నాకు బాగా ఇది వచ్చింది సార్. ఓకే. హ్మ్. ఫైన్. మొత్తానికి సెల్ఫ్ అవేర్‌నెస్ ఉంది. అవేర్‌నెస్ ఉంది మనకి. ఆలోచన వచ్చిందంటే, ఈ ఆలోచన ఇది డిసెంపవరింగ్ నాకవసరమా? థాట్ కదా! ఈ ఇది డిసెంపవరింగ్ థాట్ నాకవసరమా నాకెందుకొచ్చిందన్న అనిపిస్తుంది. ఆలోచన ఉంది కనీసం. దాన్ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను కదా సార్. నేను కష్టపడి దాంట్లోంచి బయటకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాను. మేము చెప్తానులెండి. ఎప్పటికప్పుడు లాస్ట్‌లో ఒక రెక్టిఫై ఒక మంచి టూల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. యూ కెన్ ప్రాక్టీస్ దట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హ్మ్. ఇంకెవరైనా? సెక్షన్ బి నాది కూడా వీక్ ఉంది సార్. ఓకే. మీ టోటల్ స్కోర్ ఎంతొచ్చిందండి? 32. 32 వచ్చిందా? నాకు 45 వచ్చింది సార్. వాణి గారికి 45. లేదండి వాసంతి. వాసంతికి 45. ఓకే. వాణి గారిని అడిగాను. వాణి కాదు 32. ఓకే. ఫైన్. సెక్షన్ ఏ ఓకే. అదేలెండి. ఏ సెక్షన్ అయినా మనకు టోటల్ స్కోర్ చూస్తాం. ఆ, మనం తర్వాత సెక్షన్ వైస్ చూద్దాం. ఓకే. 32 అంటే మీరు కొంత అడ్రెస్ చేయాలి ఆ ఇష్యూని. తర్వాత ఇంకెవరైనా చెప్తారా? మీరే చెప్తే నేను వింటాను. 38.5 సార్. ఎవరు? నేను కృష్ణవేణి సార్. గారా? ఓకే. వెరీ గుడ్. బానే ఉంది. మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అవును సార్. సార్ నమస్తే సార్. శ్రీకాంత్ సార్. నమస్తే. శ్రీకాంత్ రెడ్డి గారు మీరేనా? అవును సార్. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి మీ ఎనర్జీ లెవెల్స్ ఎంత? నాకు 46 వచ్చింది. ఓ గ్రేట్. అంటే ఈ వస్తుంటాయి భయము కొంచెం అట్లా ఇట్లా ఎక్కువ ఆలోచనలు వచ్చినప్పుడు అరే శ్రీకాంత్ నువ్వు 2.0 రా అని ఆ ఆలోచన వస్తుంది వెంటనే. ఓకే. అది కరెక్ట్ సార్. అది 2.0 అరే నువ్వు ఎందుకు భయపడతావు అనే ఆలోచన వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నా. అదే. ఓకే. అంటే ప్రాక్టీస్ చేసేదానికి డైలీ టైం అడ్జస్ట్ కాకనుంది సార్. నాకు ఈ ఫీల్డ్ పోవడం కొంచెం ఎక్కువైంది. అది ఓకే. కొంచెం ఇదవుతుంది. వెరీ గుడ్. నో ప్రాబ్లం. చెప్తాను. చూద్దాంలెండి. ఒక టెక్నిక్ చెప్తాను ఈ రోజుకి. అంటే మోస్ట్లీ మీకు తెలిసిందే ఉండొచ్చు. నా క్లాస్‌కి ఇంతకుముందు అటెండ్ అయిన తెలిసే ఉండొచ్చు. కొత్తోళ్ళకి ఓకే. ఆ టెక్నిక్ చెప్దాం. ఆహా. ఇంకా ఎవరైనా ఉన్నారా? అంతేనా?
అదే వాళ్ళు చెప్పినట్టు కంట్రోల్ అయితే అవుతుంది సార్. ఇప్పుడు కొంచెం ఆ. ఎమోషన్ గా ఫీల్ అయినా తర్వాత అయినా వెంటనే అది క్విక్ గా బ్రెయిన్ తగ్గుతుంది సార్. ఇట్లా కాదు అని చెప్పేసి. ఓకే ఓకే. రైట్ రైట్ రైట్. సరే అయితే అమ్మా ఫౌజియా, ఈ తిరుపతి క్లాస్ పెట్టాలి అనుకున్నాను సార్, మళ్ళీ ఒక నిమిషం. ఆ ఫౌజియా గుడ్ ఈవిడ ఈవినింగ్. నేను ఇంతకుముందు ఏదో చాటింగ్ లో ఎవరో ఆవిడ ఏదో చెప్తే నేను విన్నా కానీ ఈవిడ చూడలే ఎప్పుడు. మన యూట్యూబ్ ఛానల్లో అవును, వీడియోస్ నేనే. ఒకసారి పేరు వెంటనే కనబడితే నేను వెంటనే మాట్లాడదామని. అవునవును సార్, నేనే రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాను సార్. మీరు వస్తుంటాయి యూట్యూబ్ లో. అదే అదే అది అలా చూడడమే కానీ క్లాస్ లో కూడా ఎప్పుడు రాలే కదా నువ్వు. అవును సార్, ఒకసారి వచ్చి డిస్కనెక్ట్ అయ్యాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే పిల్లలతో. ఎంత ఉందండి, సార్ ఎంత మీ ఉంది మీది? క్లాసెస్ చాలా బాగుంటాయి సార్. నాకు ఎందుకో అలా ఎప్పుడు కానీ వస్తుంటాయి వీడియోస్, కొత్త అన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ కి చాలా క్లమ్జీ అయిపోతుంది సార్. అంటే థాట్ ఒకే దాని మీద నిలబడట్లేదు. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని నాకే అన్నట్లు ఉన్నాయి అన్నమాట. అది ఓకే ఏమంటారు, ఒక ఫైర్ తో ఏది డిజైర్ అనే, ఏదబ్బా ఏది పెట్టుకుంటే బాగుంటది అన్న కన్ఫ్యూజనే తప్ప ఒక దాన్ని పికప్ చేసుకోలేకపోతున్నా లైఫ్ గోల్ గా. ఓకే ఓకే. అంటే మీరు లైఫ్ పర్పస్ ని ఐడెంటిఫై చేయడంలోనే స్ట్రగుల్ అవుతున్నారు. అసలు ఏ ఆ, గోల్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా ఉండాలి ఆ. గోల్ అనేది ఆ, అవ్వట్లే కదా. అవ్వట్లేదు. అంటే చిన్న కిడ్స్ ఉన్నారు ముగ్గురు. అంటే నాకు ధ్యానం చేద్దామంటే టైం దొరకట్లేదు సార్. పోనీ చేద్దామని కూర్చున్నా ఒక 10 మినిట్స్ వరకు, 10 మినిట్స్ కే ఎన్నో థాట్స్ వస్తున్నాయి. ఓకే ఓకే. సరే వదిలేండి ధ్యానం. పర్లేదు. ధ్యానం ఆ, చాలా మంది ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ధ్యానం చేయాలి అనేది ఒకటి పెట్టుకుంటున్నారు. నాకు అదంత నెసరీ ఎలిమెంట్ ఏం కాదు. అంటే ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం ధ్యానమే. మీ మీ గోల్స్ ఏమైనా అచీవ్ అవ్వడానికి ఆ, ధ్యానం ఉండాలి అంతే. ఫోకస్ చేయడం కోసం ధ్యానమే తప్పిస్తే ధ్యానము ద్వారా మీరు సాధించేది ఏమి అంటే ఈ మెటీరియలిస్టిక్ గా అలా ఏమి ఉండదు. ఆ ఆ ధ్యానం వేరు. యాక్చువల్‌గా ఆ ఎలిమెంట్ వేరు. చాలా మంది అలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అది చూద్దాంలెండి తర్వాత. సరే అయితే మీరు అమ్మ ఫౌజియా మీరేం చేస్తారంటే, ఒక సెల్ఫ్ అసెస్‌మెంటు కొంచెం చేసుకోవాలి మీరు. మీ పర్పస్ ఏంటి? మీ యొక్క గోల్స్ ఏంటి? మీ ఆబ్జెక్టివ్ ఏంటి? అనేది మీరు తరచూ మీరు క్వెషన్ ఏసుకుంటూ ఉండండి. ఇది నా పర్పసేనా? ఇది నేను కరెక్ట్‌గా ఉన్నానా? ఇది నాకు కావాల్సిందేనా? నేనేమన్నా వేరే వాళ్ళని చూసి కాపీ చేసి తెచ్చుకున్నటువంటి గోలా? ఆబ్జెక్టివ్ ఇదేమన్నా? లేదు నిజంగా జెన్యూన్‌గా ఇక్కడి నుంచి వస్తున్నటువంటి పర్పసేనా? అనేది ఒకసారి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటూ ఉండండి. చూద్దాం. మనకు అలా కూడా కొన్ని ఆన్సర్స్‌లు వచ్చేస్తూ ఉంటాయి లోపల నుంచి. మీకు క్లారిటీ వస్తది. లేకపోతే దానికి వేరే ఏమైనా నేను సెల్ఫ్ అసెస్‌మెంట్ ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంటది. అది చేస్తే మీకు అర్థమవుద్ది. తర్వాత ఒక చిన్న జస్ట్ 15 మినిట్స్ ఎక్సర్‌సైజ్ ఒకటుంటది. ఎన్ఎల్‌పిలో వస్తదది. ఆహ్, చెప్పండి సార్. అది అంటే ఇప్పుడు మనం చెప్పలేం. అది పావుగంట టైం పడుద్ది. అలా చేసినప్పుడు మనకు ఆహ్, మనకున్నటువంటి పర్పస్సు ఉన్నటువంటివన్నీ కూడా అలైన్‌మెంట్ అవుతూ ఉంటాయి. అది ఎప్పుడన్నా నేను చేస్తాను. 15, 20 మినిట్స్ టైం పడుతది. అది చేద్దాంలెండి. అది ఓకే. సరే ప్రస్తుతానికి కొంచెం ఎవరికైతే మనకు 30 బిలో 40 లోపల ఉన్నా సరే మనం దాన్ని అడ్రెస్ చేయడం చాలా అవసరం. మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ పోతున్నాయి. ఫస్ట్ టిప్ ఏంటంటే కొన్ని టిప్స్ చెప్తున్నాను. మనం ఎప్పుడైతే పాస్ట్ గురించి ఆలోచన చేస్తున్నామో అప్పుడు మన ఎనర్జీ డ్రైన్ అవుతుందని తెలుసుకోండి. పాస్ట్ తాలూకా ఆలోచన ఏదొచ్చినా సరే వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. దీనికి కొన్ని టిప్స్ కావాలంటే చెప్పగలను. దీనికి ఇంతకుముందు నేను క్లాస్‌లో చెప్పాను. రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ అని. ఈ రబ్బర్ బ్యాండ్ ఒకటి ఏసుకోండి ఇక్కడ. మీకు పాస్ట్ గురించి ఏ ఆలోచన వచ్చినా వెంటనే రబ్బర్ బ్యాండ్ లాగి అలా వదిలిపెడితే ఉంటది. ఓకే. దట్ ఈస్ ఎ ఇండికేషన్. అనవసరంగా పాస్ట్ గురించి ఆలోచించావు. ఓకే. అయితే ప్రెజెంట్ గురించి పెట్టు ఆలోచన. ప్రెజెంట్ గురించి పెట్టు ఎప్పుడు కూడా. ఫ్యూచర్ గురించి చేసినా కూడా ఒక గుడ్ ఫీలొచ్చే ఫ్యూచర్ గురించి నువ్వు ఒక విజువలైజేషన్ గురించి ఆలోచించు. అంతేగాని అది ఎలాగా? ఇదెలాగా? అనే క్వెషన్స్, డౌట్స్‌తో ఫ్యూచర్‌లోకెళ్ళక. దానికంటే ప్రెజెంట్‌లో ఉండడం బెటర్. యూ బీ ఇన్ ప్రెజెంట్. కాబట్టి నేను ఏదైతే ప్రెజెంట్‌లో ఉన్నానో దాంట్లో ఉండేదానికి ట్రై చేద్దాం. కాబట్టి పాస్ట్ వచ్చిన వెంటనే ఒక చిన్న ఇండికేషను, ఒకటి చిన్న షంటింగ్.
మన బాడీకి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. తర్వాత రెండోది ఏంటంటే, మీరు ఒక పెన్ను పెట్టుకొని, ఒక స్కెచ్ పెన్ను లేదంటే మామూలు పెన్నులా పెట్టుకొని, ఇప్పుడు ఒక లెటరు ఏదైనా సరే మీ ఇష్టం ఆర్ గాని, ఎన్ గాని, మీకు ఆ నెగెటివ్ థాటో లేకుంటే పాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచన వచ్చినా నంబర్ ఆర్, ఆర్, ఆర్ అని రాసుకుంటూ ఉండండి. డే అంతా రాసుకుంటూ ఉండండి. డే అంతా రాసుకుంటూ ఉండండి. ఎన్ని సార్లు వస్తుందో అన్ని సార్లు. అంటే డిసెంపవరింగ్ థాట్స్ మనల్ని ముందుకు తీసుకెళ్ళేవి కాకుండా వెనక్కి తీసుకెళ్ళేవి. గతం తాలూకా బాధలు, బెంగలు వాటి గురించి ఆలోచన వచ్చేప్పుడల్లా ఒకటేసుకుంటూ ఉండండి. ఒక నంబరో, ఒక లెటరో అది మీ ఇష్టం. వేసుకుంటూ ఉండండి. చూడండి సాయంత్రం వచ్చేసరికి ఎన్ని అయినాయో, ఎన్ని ఆర్‌లు వచ్చాయో చేతిలో చూసుకోండి. కాబట్టి ఒకసారి లెక్కెట్టుకోండి. రేపు మళ్ళీ సేమ్ ప్రాక్టీస్ చేయండి. సోప్‌తో కడిగేసిన తర్వాత మళ్ళీ. రేపు మళ్ళీ సేమ్ ఆర్, ఆర్, ఆర్ అని యేసుకుంటూ ఉండండి. నంబర్ తగ్గిందో, పెరిగిందో ఒకసారి చూసుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడైతే దాన్ని గమనించడం స్టార్ట్ చేసి, దాన్ని నోట్ చేయడం స్టార్ట్ చేస్తారో, అప్పుడు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. అవి తగ్గిపోతాయి. ఆటోమేటిక్‌గా తగ్గుతాయి. ఇది డిసెంపవరింగ్ థాట్ అని అనగానే అది తగ్గిపోతుంది. ఇది ఎంత సింపుల్ అంటే, మామూలుగా పాత ఆఫీసుల్లో టెలిఫోన్ ఉంటది. హ్మ్. ఆఫీస్ టెలిఫోన్ ఎవరైనా ఫోన్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫోన్ అనమాట అప్పట్లో. అందరూ వచ్చి ఫోన్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఒక రిజిస్టర్ పెడతారు. రిజిస్టర్ పెడతారు. మీరు ఫోన్ చేసుకోండి ఫ్రీనే. కాకపోతే నోట్ చేయండి ఎవరు చేసుకుంటున్నారో అని మీరు పెట్టారనుకో రిజిస్టరు, సగానికి సగం ఫోన్‌లు తగ్గిపోతాయి. చెయ్యరు. రిస్ట్రిక్షన్ ఏం లేదు చెయ్యొచ్చు. కానీ రాయాలక్కడ. ర రికార్డ్ చేయాలి. మీరు ఎప్పుడైతే రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు అవి తగ్గిపోతాయి. ఇది సైకాలజీ అనమాట. కాబట్టి మీరు రికార్డ్ చేస్తున్నారిక్కడ. ఈసారి నాకు ఇన్ని సార్లు, 20 సార్లు, 30 సార్లు పాస్ట్ గురించి థాట్స్ నాకొచ్చినాయి. జస్ట్ రికార్డ్ చేయండి అంతే. ఇంకేం చేయొద్దు. మీరు దాన్ని కంట్రోల్ చేయొద్దంటున్నా. మీరు కంట్రోల్ చేయొద్దు. మీ కాన్షియస్‌గా, ప్రయత్నపూర్వకంగా ఎటువంటి ఎఫర్ట్స్ మీరు పెట్టొద్దు. గుర్తించి రికార్డ్ చేయండి చాలు. చూడండి మ్యాజిక్. గుర్తించి రికార్డ్ చేయండి. వారం రోజుల్లో మీకు ఆ నంబర్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. కాబట్టి అలా చేయండి. ఈ స్మాల్ టిప్స్ వీటితో చేయండి. మీకు అదొచ్చినప్పుడల్లా నోట్ చేస్తూ ఉండండి. లేకపోతే రబ్బర్ బ్యాండ్‌తో ఒక చిన్న ఇది ఇస్తూ ఉండండి. ఒక షాట్ ఇస్తూ ఉండండి. అది ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ ఉంటది. సరే మోస్ట్ పవర్‌ఫుల్ ఏంటంటే ఈ ఎనర్జీ లెవెల్ పెంచుకోవడానికి హార్టు, బ్రెయిను, కోహరెన్స్. జో డిస్పెన్సా చెప్పేది ఇంకా చాలా ఉన్నాయి. ఒక 7, 8 టెక్నిక్స్ ఉన్నాయి మొత్తం. అందులో మీకు ఒకటి చెప్తున్నా ఇప్పుడు. ఒకటి. ఒకటి ప్రాక్టీస్ చేయండి. అది హార్ట్, హార్టు, బ్రెయిను, కోహరెన్స్. బ్రెయిన్, కోహరెన్స్ టెక్నిక్. కోహరెన్స్. హార్ట్ అంటే ఏం లేదండి. ఇది హార్ట్ అంటే ఫీలింగ్స్. ఎమోషన్స్ అన్నీ ఇక్కడొస్తాయి. థాట్స్ అన్నీ ఇక్కడుంటాయి. ఇది బ్రెయిన్ అంటే థాట్స్. హార్ట్ అంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్. మన ఎమోషన్స్ అన్నీ ఎక్కడుంటాయి? బాడీలోనే ఉంటాయి. కాబట్టి బాడీ, బ్రెయిను, కోహరెన్స్ అన్నా ఒకటే. హార్ట్, బ్రెయిన్, కోహరెన్స్ అన్నా ఒకటే. కాబట్టి హార్ట్ ఇండికేట్ ఎంటైర్ బాడీ. బాడీ మొత్తం. తర్వాత బ్రెయిన్ ఇండికేట్ థాట్స్. ఈ రెండిటిని మనం అలైన్ చేసుకుంటే మనకి ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్ పెరుగుతుంటది. ఇది మీరు డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి. డైలీ చేసుకోవాలి. డైలీ చేస్తే ఆటోమేటిక్‌గా మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎలా? ఓకేనా? హుహు. చెప్తా చెప్తానండి. సరే. మీరు కొంచెం రిలాక్స్‌గా కూర్చోండి. రిలాక్స్‌గా కూర్చోండి. చేయిస్తాను మీ చేత. హ్మ్. మీరు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రెత్. కట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వన్ మోర్ డీప్ బ్రెత్. And one more. Now you keep your right hand on your chest and left hand on your stomach. ఇప్పుడు మీ బ్రీతింగ్ ప్యాటర్న్ 5 seconds బ్రీత్ ఇన్,
5 seconds hold, 5 seconds breathe out. 5 seconds. 1, 2, 3, 4, 5. Hold it. 1, 2, 3, 4, 5. Release. 1, 2, 3, 4, 5. Same pattern. One more time. 5 seconds, 5 seconds, 5 seconds. One more time. 5 seconds, 5 seconds, 5 seconds. Now bring your attention to your heart center. మీ హృదయ స్థానానికి మీ యొక్క అవేర్నెస్, మీ యొక్క ఎరుకను తీసుకురండి. మీ కుడి చేయి కింద ఉన్నటువంటి ఆ హృదయ స్థానం యొక్క గుండె యొక్క స్పందన మీరు స్పష్టంగా ఫీల్ అవ్వగలుగుతున్నారు. మీ చేతికి తెలుస్తుంది ఆ గుండె స్పందన. అంతేకాకుండా మీరు శ్వాస తీసుకునేటప్పుడు, విడిచిపెట్టేటప్పుడు ఆ హృదయ స్థానం యొక్క కదలికలు మీరు పూర్తిగా గమనించగలుగుతున్నారు. మీ యొక్క అవేర్నెస్, మీ ఫోకస్ పూర్తిగా మీ హార్ట్ సెంటర్ మీద ఉంచండి. Now you think of a situation. మీ జీవితంలో ఒక సంఘటన గురించి ఆలోచించండి. ఆ సంఘటన ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించినటువంటి సందర్భం. మీ బిడ్డ, ఫస్ట్ చైల్డ్ పుట్టిన సందర్భం కావచ్చు. ఆ చంటి బిడ్డను మీ చేతుల్లోకి తీసుకున్న సందర్భం, మీ కళ్ళతో మొదటిసారి చూసినటువంటి సందర్భం, ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీకున్నటువంటి ఒక ఆనందం, లేకపోతే మీ స్కూల్ డేస్లో కానీ, కాలేజ్ డేస్లో కానీ ఏదైనా సాధించినటువంటి సందర్భం, ఇతరులందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నటువంటి సందర్భం, మీరు పుచ్చుకున్నటువంటి డిగ్రీ, ఆ తీసుకునే క్షణాల్లో మీరు పొందినటువంటి ఆనందం, ఏదో ఒకటి మీ మనసుకు ఎప్పుడూ కూడా అత్యంత ప్రీతిని కలిగించే సందర్భం. ఎప్పటికీ అది మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన. అటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తెచ్చుకొని నౌ ఫీల్ ద సేమ్. ఆ భావనలు, ఆ యొక్క ఎమోషన్స్ని పూర్తిగా ఇప్పుడు మీరు ఫీల్ అవ్వండి. రైట్ నౌ యూ బ్రింగ్ ఆల్ ద ఎమోషన్స్ టు యువర్ హార్ట్ సెంటర్. ఫీలింగ్స్ అన్ని హృదయ స్థానంలో ఉంటాయి. ఆ హృదయ యొక్క స్పందనలు ఆ ఆనందాన్ని భావిస్తున్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఆనందపు తరంగాలు వస్తున్నాయి. అటువంటి ఆనందాన్ని ఇప్పుడు మీరు సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. అప్పుడు విన్నటువంటి మాటలు వింటున్నారు. అప్పుడు చూసినటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. యు ఆర్ సీయింగ్ వాట్ యు హ్యావ్ సీన్ బై ద టైమ్. యు హియర్ వాట్ యు హర్డ్ బై ద టైమ్. యు ఆర్ కంప్లీట్లీ ఎమోషనల్లీ you involved completely in that state. మీ హృదయం సంపూర్ణంగా ఆనందంతో ఉరకలేస్తున్నటువంటి సందర్భం. ఆ ఆనందపు తరంగాలు మీ హృదయం నుంచి మీ బ్రెయిన్లోకి వెళ్ళడం భావించండి. హృదయం నుంచి ఆ ఆనందపు తరంగాలన్నీ కూడా మీ మెదడులోకి వెళ్తున్నాయి. మీ మెదడు నిండా
ప్రతి న్యూరాన్ కూడా ఆ ఆనందంతో హ్యాపీగా దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. ఈచ్ న్యూరాన్ ఈజ్ హ్యాపీలీ, జాయ్ఫుల్లీ interacting with other neurons. Your brain is full of that happiness. Now that happiness is spreading throughout your body. బ్రెయిన్ నుంచి మీ మెడ ద్వారా మీ 2 చేతులకి, మీ లంగ్స్, మీ పొట్ట భాగం, మీ కాళ్ళ చివరి వరకు, బొటన వేల వరకు ప్రతి అణువు, ప్రతి కణము కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఈచ్ సెల్ ఈజ్ హ్యాపీలీ, జాయ్ఫుల్లీ interacting with the other cells. Each cell is very happy. Now your body is a colony of 50 trillion cells. All the 50 trillion cells is full of joy. They are happy. And you are happy now. Each and every cell is responding to your feelings. ఇది ఆలోచించేటప్పుడు, ఈ ఆనందం ఫీల్ అయ్యేటప్పుడు అక్కడక్కడ రోమాలు నిక్కబొడుచుకుంటుంటే దట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ రెస్పాండింగ్ టు యువర్ ఫీలింగ్స్ అనేది అర్థం. ఒక మంచి మాట వింటాం, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గూస్ బంప్స్ అంటారు కదా, ఆ గూస్ బంప్స్ వచ్చాయంటే దాని అర్థం ఏంటి? యువర్ బాడీలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా ఆ మాటకి స్పందిస్తుంది అని అర్థం. ఇప్పుడు మీకు అలా అవ్వాలి. ప్రతి పార్ట్ కూడా ఆ ఆనందానికి స్పందించాలి. దట్ ఈస్ అల్టిమేట్ స్టేట్. దిస్ ఈస్ ఎలివేటెడ్ ఎమోషన్. దిస్ ఈస్ ఎలివేటెడ్ ఎమోషన్. యు ఆర్ కంప్లీట్లీ ఎంజాయింగ్ దట్ మూమెంట్ అట్ ప్రెజెంట్. ప్రస్తుతం ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా మీ మనసు స్పందిస్తుంది. శరీరంలోని ప్రతి కణము కూడా, ప్రతి అణువు కూడా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంది. యూ కెన్ సెన్స్ దట్. అది మీరు భావించగలుగుతున్నారు, మీ శరీరంలో గమనించగలుగుతున్నారు. దట్ గూస్ బంప్స్ యూ కెన్ ఫీల్, సెన్స్ ఇన్ యువర్ బాడీ. బీ ఇన్ దిస్ స్టేట్. ఈ స్థితిలో without any disturbance, be in that state for 5 minutes. This is called heart brain coherence. Now your energy is completely, fully aligned with your brain. This is called heart brain coherence. When your brain and heart are in coherence with each other, then we'll have హైయెస్ట్ ఎనర్జీ. ఎంతసేపు మన హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ లో ఉంటుందో అంతవరకు మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయని అర్థం. ఎప్పుడైతే అది డిసార్మోనీలోకి వెళ్ళిపోతాయో అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయని అర్థం. కాబట్టి ఇది ఎంతసేపు వీలైతే అంతసేపు చేయండి. నేను ఒక్క ఎలివేటెడ్ ఎమోషన్ చెప్పాను. ఎలివేటెడ్ ఎమోషన్స్ ఇంకా 4 ఉన్నాయి. మామూలుగా అయితే 5 ఎలివేటెడ్ ఎమోషన్స్. ఫర్ ఆల్ ఎమోషన్స్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. ఇది క్లాస్లో చెప్తాం. మామూలుగా 5 ఎలివేటెడ్ ఎమోషన్స్ చెప్తాం. నౌ యూ డూ ఇట్ ఫర్ 1 ఎమోషన్. యూ ఫీల్ ఇట్ కంప్లీట్లీ. ఫర్ నౌ యూ కెన్ రిలాక్స్, ఓపెన్ యువర్ ఐస్ అండ్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. యూ కెన్ రిలాక్స్ ఫర్ నౌ. మామూలుగా అయితే డైలీ ఇది మీరు ఎంత వీలైతే అంత ఒక 10 మినిట్స్ మ్యాక్సిమం 5 to 10 మినిట్స్ చేస్తూ ఉంటే మీ ఎనర్జీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. యూ డూ ఇట్. ఓకేనా? అది ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఎన్నిసార్లు చేయాలి సార్ ఒక రోజులో? అది మీ ఇష్టం అండి, మీ ఇష్టం. ఒకసారి చేస్తే ఒక 5 to 10 మినిట్స్ కంపల్సరీ చేయాలి. మీరు 2 times 3 times చేస్తే మంచిదే.
మీరు ఇప్పుడు చేసిన ఆ హ్యాపీనెస్ మూమెంట్ ఇప్పుడు మీరు కూడా ఇప్పుడే కూడా సెన్స్ చేయగలిగి ఉండొచ్చు మీరు. ఇప్పుడు కనుక మీరు క్వశ్చన్ ఫిల్అప్ చేస్తే మీకు ఇమ్మీడియట్ గా ఇన్స్టంట్ గా మీకు రేటింగ్ పెరిగిపోద్ది. ఇప్పుడు కనుక చేస్తే కంపల్సరీ పెరుగుద్ది మీకు. ఎందుకంటే ఇది ఉంటది, ఇంకా ఉంటది ఆ హ్యాపీనెస్, ఇంకా అదే మూడ్ లో మీరు వైబ్రేట్ అవుతూనే ఉంటది. మోస్ట్లీ నేను బాగా అంటే మ్యారీడ్ పీపుల్ చెప్పేది, చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే టెల్ మీ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అడిగినప్పుడు వాళ్ళ వాళ్ళ బిడ్డ ప్రసవించినప్పుడు వాడిని చూసుకోవడమో వాడి చేతులు చూసుకోవడమే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు చెప్పారు, కాబట్టి నేను అది మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి దిస్ కుడ్ బి ఏ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్కి ఇదే హ్యాపీయెస్ట్ మూమెంట్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు ఈరోజు మీ మాట వింటున్నారు లేదా పక్కన పెట్టేయండి. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో మీకు అనవసరం. వాడు పుట్టినప్పుడు మీరు ఎలా ఎంత హ్యాపీగా ఉన్నారనేది రికలెక్ట్ చేసుకోండి, అంతే మనకు కావాల్సింది. మరి ఇప్పుడు బాగానే ఉందండి, అప్పుడు బాగానే ఉన్నాడు, మరి ఇప్పుడు చెప్పిన మాట వినట్లే కదా మా వాడు అనేది నీకు అనవసరం. వాడు ఇప్పుడు వింటున్నాడా లేదా, వాడు ఎలా ఉంటాడో నీకు అనవసరం. కానీ అప్పుడు నువ్వు ఎదుగుతున్న ఫీలింగ్ ఆ హ్యాపీనెస్ లోకి ఈజీగా ఈజీగా ట్రావెల్ చేయగలం. ఏం చేస్తే ఆ హ్యాపీనెస్ మళ్ళీ వస్తుందంటే ఇంకో బిడ్డని కనగలరా చెప్పండి మీరు, కామన్ సెన్స్. ఇంకో బిడ్డని అయితే కనలేరు కదా ఆ ఆనందం కోసం. కానీ ఆనందాన్ని గుర్తించుకొని మళ్ళీ ఫీల్ లోకి వెళ్ళొచ్చు కదా, అది మనం చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. పదే పదే ఇప్పుడు మామిడి పండు తింటే ఆ రుచి తెలుస్తుంది. ఆ రుచి తెలియడం కోసం ఎన్నిసార్లు తింటాం, అలా కాదు కదా. ఆ తిన్నప్పుడు ఉన్న రుచిని గుర్తించుకోమంటున్నాం అంతే. ఇక్కడ గుర్తించుకున్నా నువ్వు నిజంగా తిన్నా రిజల్ట్ ఒకటే. మీకు తెలుసా బ్రెయిన్ గురించి తెలుసు కదా, బ్రెయిన్ కు లక్షణం, మీరు నిజంగా మీకు ఈ ఫీలింగ్స్ కి, మీరు ఊహ వల్ల వచ్చే ఫీలింగ్స్ కి డిఫరెన్షియేట్ బ్రెయిన్ చేయలేదు. డిఫరెన్స్ బ్రెయిన్ కి తెలియదు. ఇది ఊహ, ఇది నిజమా అనేది బ్రెయిన్ కి తెలియదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా తెలియకుండా ఉంటుందండి అని అంటే, ఎవరన్నా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రెయిన్ కి ఉన్నటువంటి డిమెరిట్ అదే. దానికి డిమెరిట్ ఏదో ఒకటి దాని లక్షణం. మీరు ఊహించుకున్న నిజంగా ఫీల్లో ఉన్న బ్రెయిన్ అది నిజం అనుకుంటా తప్పిస్తే ఇది ఊహ అని అది దానికి తెలియదు. ఊహకి నిజానికి భేదం, డిఫరెన్స్ బ్రెయిన్కి తెలియదు. అది ఒకేలా స్పందిస్తుంది. అవును. అంటే మీరు ఆ తాడును చూసినా పామును చూసినా మీ స్పందన, మీ బ్రెయిన్ యొక్క రియాక్షన్ ఒకటే. అది తాడని తెలిసిపోయినా తర్వాత కూడా మీ హార్ట్ రేట్ తగ్గదు, అదేం మారదు, అలా కంటిన్యూ అవుతూ ఉంటది. నువ్వు వెంటనే రియలైజ్ అయిపోవచ్చు, అది రియలైజ్ అవ్వదు వెంటనే, అది కంటిన్యూ అవుతూనే ఉంటది. కాబట్టి బ్రెయిన్ కి ఒక ఊహించుకున్నా సరే, ఇప్పుడు ఏదో ₹1,00,00,000 ₹1,00,000 ఒక స్టాక్ మీద పెడుతున్నాడు. ఈ స్టాక్ ₹1,00,000 పెట్టాం, రేపు తగ్గిపోతే నా పరిస్థితి ఏంటి అన్న ఊహ కూడా అది ఊహే. యాక్చువల్ నిజంగా వాడికి లాస్ రాలా. లాస్ వస్తే నా పరిస్థితి ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు అన్న ఊహించుకోండి. మీ హార్ట్ రేట్ ఒకేలా స్పందిస్తుంది. అది ఊహేరా నాయనా, దీనికి ఎందుకు అంత టెన్షను అని అదేం చెప్పదు. మీరు ఊహించినా దాని స్పందన ఒకటే, నిజంగా లాస్ వచ్చినా దాని స్పందన అంతే. కాబట్టి దానికి నిజానికి అబద్ధానికి తేడా తెలియదు. ఇదే మనం వాడుతున్నాం ఇక్కడ. నిజంగా ఇంకో బిడ్డని కన్ని ఆ బిడ్డని చేతి తీసుకుంటే ఎలా ఉంటుందో ఫీల్ అప్పుడు గుర్తించుకుంటే అది నిజంగానే కని ఫీల్ అవుతుందేమో అనుకుంటుంది. అంత ఈజీగా మనం బ్రెయిన్ ని మనం మేనిపులేట్ చేయొచ్చు. ఇది మనకు అన్న అడ్వాంటేజ్. సరే, ఇది ఇది చేసుకోండి. మీ ఎనర్జీలో తెలుసుకున్నారు కాబట్టి ఇది నెమ్మదిగా ఇది హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ చేసుకుంటూ ఉండండి. మనం ఇంకా ఒక ఇంచుమించు 2 మంత్స్ వరకు మనకి క్లాసెస్ ఏమి ఉండవు. ఓకే, 2 మంత్స్ తర్వాత మనం మళ్ళీ క్లాస్ వర్క్ స్టార్ట్ చేద్దాం. తర్వాత ఇది ఇంకో ఈ రికార్డ్ పెడతారా సార్ ఇందులో? పెడతానండి. ఈ థ్యాంక్ యూ. క్లాస్ గురించి అంటే నాకు ఇంకోటి వచ్చింది, ఇంకొక ఐడియా వచ్చింది. ఏంటంటే ఈ పిల్లల గురించి మనం పిల్లలకి ఆ, ఇప్పుడు మనము వెల్త్ మ్యాగ్నెట్ అవ్వడము, లేకుంటే వెల్త్ మనీ మ్యాగ్నెట్ అనేది మనకు తెలుసు. మన పిల్లవాడిని కూడా మనకి ఏం చెప్తే, పిల్లవాడికి ఏం చెప్తే వాడు ఒక మరో మనీ మ్యాగ్నెట్ అవుతాడా అని ఆలోచన వచ్చింది నాకు. అది ఎందుకు వచ్చిందంటే, చిన్నప్పుడు వాడు చదువుకుంటేనే తెలివైనడు, పెద్ద అయిన తర్వాత చదువుకుంటే సరిపోదు, వాడు డబ్బు సంపాదిస్తేనే తెలివైనడు. ఇది అల్టిమేట్ గా సమాజం చెప్పేది ఏంటంటే అల్టిమేట్ డబ్బే సంపాదించాలి.
ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకున్నాడు ఒకడు, మంచి మెరిట్, క్లాస్ ఫస్ట్ వాడు వాడు ఏదో చిన్న ఉద్యోగం చేసి సెటిల్ అయ్యాడు. ఇంకోటి ఫెయిల్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాడు, చదువుకు అన్ఫిట్ అన్నాడు. వాడిని తీసుకెళ్ళి ఏదో టీవీ మెకానిక్ గా పడేశారు, ఏదో టీవీ మెకానిక్ ఏదో చేసుకుంటున్నాడు, కొంచెం స్కిల్ పెంచుకున్నాడు, ఒక టీవీ మెకానిక్ ఒక షాప్ పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత టీవీ షోరూమ్ పెట్టాడు. టీవీ షోరూమ్ పెట్టేసి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటు బాగా చదువుకున్నాడు 50,000 రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరు తెలివైనడు అంటారు మీరు చెప్పండి. ఆ టీవీ మెకానిక్ తెలివైనడా, ఆ టీవీ షోరూమ్ పెట్టిన తెలివైనడా, ఆ బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఆ 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు తెలివైనడా? మీరెవరు తెలివైనడు అంటారు ఇప్పుడు? సమాజం అనేది డబ్బు పరంగా చూస్తుంది కాబట్టి టీవీ షాప్ తెలివైన అది నేను చెప్పేది. ఇప్పుడు ఎప్పుడైతే ఎప్పుడైతే సార్, మనం ఇదే క్వశ్చన్ మా చిన్న అబ్బాయి నన్ను అడిగాడు సార్. మిమ్మల్ని అడిగాడా? మా చిన్న పిల్లడు అడిగాడు సార్ ఇదే క్వశ్చన్. మీరేం చెప్పారు సమాధానం? అదే నాకు నవ్వొస్తుంది సార్, మీకు చెప్పేది గుర్తొస్తుంది సార్. అది మా పెద్ద అబ్బాయి గురించి మేము అడుగుతుంటే అదే అడిగాడు. నేను ఇప్పుడు ఇంత చదివాను, నాకు తక్కువ ఇంత శాలరీ వస్తుంది, వాడికి బిజినెస్ పెట్టిస్తే వాడు బాగా పెడతాడు కదా అంటాడు సార్. అది సో కాబట్టి దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ. కాబట్టి అల్టిమేట్ గా ఇప్పుడు మనం చదువునేమి తక్కువ చేయట్లా. చదవడం కూడా దేనికి, పేరెంట్ కూడా ఐఐటి ఎన్ఐటి ఎందుకు గోల్ పెట్టుకున్నా అంటే బెటర్ జాబే. బెటర్ జాబ్ ఎందుకు అంటే బెటర్ పేనే. అల్టిమేట్ గా మనం ఆర్థికంగా బాగా ఉండాలా అనే ఉద్దేశమే తప్పిస్తే ఇంకేం లేదు ఇక్కడ. అల్టిమేట్ గా మనం అందరూ అదే కోరుకుంటున్నాం, అది తప్పు లేదు కూడా. కాబట్టి నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే, మరి అదేదో పిల్లలకి ఇప్పటి నుండి మనం చెప్పాల్సింది చెప్పి ఒక రైట్ ఎన్విరాన్మెంట్ ఇంట్లో క్రియేట్ చేయగలిగినప్పుడు వాడు చదువులో బాగైనా మంచి ఉద్యోగంలో డబ్బే సంపాదిస్తాడు. లేదు చదువు ఇటు అయినా వాడు వ్యాపారం చేసినా డబ్బే సంపాదిస్తాడు. లేదు వాడు వేరే ఏం చేసినా ఫోకస్ డబ్బు మీద ఉంటుంది కదా. కాబట్టి పిల్లలకి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేవి కొన్ని ఉంటాయి, కొన్ని పెద్దలకి చెప్పి మీరు ఇటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి ఇంట్లో, ఇటువంటి వాటికి విలువ ఇవ్వండి. కాబట్టి వాడు మనీ ఫోకస్ అలా పెరుగుతుంది. అంటే కమర్షియల్ చేయడం కాదు ఇక్కడ, అంటే మనీ మ్యాగ్నెట్ గా తయారు చేయడం. వాడు ఏం చేసినా ఫోకస్ దీని మీద ఉండాలి. అలా అందుకనే పిల్లలకి అంటే పేరెంట్ పిల్లలు కలిపి ఒక కోర్సు ప్లాన్ చేశాను ఆల్రెడీ. ఇది ఒక నెల తర్వాత అది చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం నా ఐడియా వచ్చింది, చేశాను. రెస్పాన్స్ బాగుంటే మనకి క్లాస్ రిపీట్ చేద్దాం, లేకుంటే అయిపోయింది. అది కూడా ప్రైస్ కూడా 369 రూపీస్. 369 రూపీస్ తక్కువ, లో ప్రైస్ పెడదాం, చూద్దాం పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అని అనుకున్నాను. చూద్దాం. ఫస్ట్ మీకే చెప్పాను ఆ ఐడియా. క్లాస్ కంటెంట్ అయితే చేసింది. చెప్పమ్మా. సార్ నాకు ఎమోషన్స్ అర్థం అవుతున్నాయి. ఉమ్, ఇప్పుడు నాకొచ్చే ఎమోషన్స్ అర్థం అవుతున్నాయి. ఏది ఉమ్, పాజిటివ్ ఏది నెగిటివ్ అని నేను చూసుకోగలుగుతున్నాను. ఉమ్, కానీ నా ఆపోజిట్ పర్సన్ అంటే సపోజ్ నా భర్త కానీ, నా కూతురు కానీ, నా కొడుకు కానీ వాళ్ళు మాట్లాడితే ఆ ఎమోషన్స్ నాకు కూడా అర్థం అవుతున్నాయి. ఇప్పుడు అహంకారంతో మాట్లాడితే ఇది అహంకారం, ఇది కరెక్ట్ కాదు అని అంటున్నా. ఇది భయంతో మాట్లాడితే ఇది భయం ఉంది, ఇది కాదు అని చెప్పేసి చెప్తున్నా. నాకు అర్థం అవుతుంది కానీ వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్పొస్తలేదు సార్. మీరు ఎవరిని ఎడ్యుకేట్ చేయకర్లా. మీరెవరికి ఎడ్యుకేట్ చేయకలేదంటే నేను చెప్పొద్దని మాట చెప్పను. అంటే మనకు ఒకసారి ఏమవుతుందంటే మనము వేరే వాళ్ళకి అందరికీ తెలియక్కర్లేదు. వాళ్ళ జనరల్ గా వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే ఇంపార్టెంట్. మనం ఎంతవరకు ఆ ఎమోషన్ తో మనం కంటిన్యూ చేయగలుగుతాం. డిస్టర్బెన్స్ అనేది హ్యూమన్ టెండెన్సీ, దాని గురించి పెద్ద మనం వరే కొరలా. ఇప్పుడు నాకు నచ్చని సంఘటన జరిగింది అనుకోండి, నేను డిస్టర్బ్ అవుతా. నాకు నచ్చని మాట నేను మాట్లాడనుకోండి, హర్ట్ అవుతాను. నేను కూడా అవుతాను, అందరూ అవుతారు, మనిషిని కూడా అవుతాడు. కానీ ఇక్కడ డిఫరెన్స్ అంటే ఎంత తొందరగా మళ్ళీ బయటకు వస్తామనేది ఇంపార్టెంటే. అసలు అవ్వకుండా ఉండండి, అనవసరం. అవ్వదాం, పడదాం, కిందకి పడడం గొప్ప సమస్య కాదు. పడినవాడు లేయడం ఎంత తొందరగా లేస్తున్నాడు అనేది మన ప్రయత్నం. అసలు పడకుండా ఉండాలి అని అనుకోవద్దు అంటున్నా. సమాజం మనం అనుకున్నట్టు ఉండరు, మనం ఆశించినట్టు పీపుల్ ఉండరు. వాళ్ళకు ఇవన్నీ ఆ లెక్కలే ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళలాగే ఉంటారు. మనం ట్రాఫిక్ లోకి వెళ్ళినప్పుడు అడ్డదిడ్డంగా వెళ్ళే వాళ్ళు చాలా మంది వస్తారు, వాళ్ళు మన కోపమే తెప్పిస్తారు. కానీ ఆ కోపం ఎంతవరకు మనం హోల్డ్ చేస్తాము,
అనేది మన ఇష్టమే, మన చాయిస్. ఇక్కడ మనం ప్రాక్టీస్ మనం చేయాలి. ఇది మనం చేయాల్సిన సాధన. కాబట్టి వాళ్ళ గురించి వదిలేయండి. వాళ్ళ గురించి ఎలా అన్నా బిహేవ్ చేయనివ్వండి. కానీ చెప్పాలంటే చెప్పండి. ఇంట్లో వ్యక్తులు కాబట్టి చెప్పొచ్చు. ఇది ఇలా నెగెటివ్ వర్డ్ లేకుంటే డిసెంపవరింగ్ థాట్ ఇది ఇలాంటి కాదు అని చెప్పొచ్చు. కానీ పూర్తిగా వాళ్ళనైతే మీరు మార్చలేరు ఉమ్. అనుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. సరే అది మీ ఇష్టం. అది మీ నేచర్ బట్టి మీరుంటారు. కానీ నా నేచర్ ఇది. ఇలా ఉంటేనే మనము ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తాం. లేకుంటే వీళ్ళేంటి అర్థం చేసుకోవట్లేదని చెప్పినా, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదే అనుకుంటే మాత్రం వాళ్ళని మీరు మార్చలేరు. మీ శక్తి దీనికి డ్రైన్ అయిపోతుంది. తగ్గిపోతుంది. మరి ఇప్పుడు ఎదుటి వాళ్ళ ప్రవర్తనతోటి మనకి కోపము, ఈ చిరాకు ఇవన్నీ వస్తాయి. అది అర్థమవుతుంది. నేను స్పాట్ల తొందరగా మారిపోవాలంటే ఏం చేయాలి? మీ థాట్స్ దానికి ఎన్ఎల్పిలో ఒక యాంకరింగ్ టెక్నిక్ అని ఒకటి ఉందండి. యాంకరింగ్ టెక్నిక్ ఉమ్, అది నేను ఎప్పుడన్నా వివరంగా చెప్తా క్లాస్లో. ఒక బాడీ మూవ్మెంట్ తోటి యాంకర్ చేయాలి. ఇప్పుడు మనకు బ్రీఫ్ గా చెప్తున్నాను. ఒక బాడీ మూవ్మెంట్ ఇలా చెయ్యి ఉంది, ఉమ్, ఇది ఇలా పెట్టుకొని సి యూ అంటే మీరు బాగా ఫర్గివ్ చేయనటువంటి సందర్భం, ఎవరైనా సరే ఫర్గివ్ చేయనటువంటి సందర్భం, లేకుంటే ఐ ఫర్గివ్ అదర్స్, ఐ ఫర్గివ్ అదర్స్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అని చెప్పడం, మళ్ళీ రిలీజ్ చేయడం, మళ్ళీ ఇలా పెట్టుకోవడం, మళ్ళీ సేమ్ ఆ ఫర్గివ్నెస్ ని రికలెక్ట్ చేసుకోవడం. ఇలా ఇలా పదే పదే మీరు చేసినప్పుడు మీకు మీకు ఇది ఎలా పనిచేస్తుందంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక పాటని ఒక 31st నైట్ ఒక సాంగ్ ప్లే చేసి దానికి అందరూ డాన్స్ చేశారు. అదే రోజు అదే పాట అందరూ డాన్స్ చేయాలి అనుకోండి. ఉమ్. ఒక 1 year తర్వాత ఆ పాట వినగానే మీకు వెంటనే 31st నైటే గుర్తొస్తుంది, ఆ సందర్భమే గుర్తొస్తూ ఉంటది. అవును. దీన్నే యాంకరింగ్ అంటున్నాం. దీన్నే యాంకరింగ్ టెక్నిక్. యాంకర్ అంటే ఇది ఇలా హోల్డ్ చేయడం. అంటే ఒక థాట్ కి ఒక బాడీ మూమెంట్ ని హోల్డ్ చేసి పెట్టడం. దీన్ని మనము అది అప్రయత్నంగా జరిగిన యాంకర్ అది మనం తయారు చేస్తాం. మనమే ఓన్గా యాంకర్ తయారు చేస్తాం. ఇది నేను ఊరికే అలా అన్నా, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు మళ్ళీ అది యాంకర్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ ఎమోషన్ ఆటోమేటిక్ ట్రిగ్గర్ అవుతుంది మనకు. ఇది ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి, రెడీ చేసి పెట్టుకోవాలి యాంకర్స్. ఇది యాంకర్స్ ఎక్కువగా మేము స్టూడెంట్స్ చెప్తూ ఉంటాం. స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూలో భయం ఉంటుంది కదా, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఇటువంటి యాంకర్ ఒకటి రెడీ చేసి ఇచ్చేస్తాం వాళ్ళకి. వాడు ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళినప్పుడు అది ఆ యాంకర్ అప్లై చేస్తాడు, ఇమ్మీడియట్ గా ఆ రిజల్ట్ వాడికి వస్తూ ఉంటుంది అనమాట. ఇది యాంకర్ టెక్నిక్స్ ఎక్కువగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇమ్మీడియట్ మూడ్ షిఫ్ట్ కి ఉపయోగపడుతుంది. ఇమ్మీడియట్ గా జరగాలి అది. మళ్ళీ సరే, ఆలోచన చేసి ఎంపవరింగ్ గా యాంకర్ కాకుండా ఈ యాంకర్ టెక్నిక్ కాకుండా ఇంకొకటి కాకుండానా ఫీల్ గుడ్ ముద్ర. దిస్ ఈస్ హాసిని ముద్ర. ఈ హాసిని ముద్ర వేయండి. దిస్ గివ్స్ యూ ఇన్స్టంట్ హ్యాపీనెస్, ఇన్స్టంట్ మూడ్ షిఫ్ట్. అంతే. దిస్ ఈస్ హాసిని ముద్ర. ఇది వేయండి, ఇమ్మీడియట్ గా మీ మూడ్ షిఫ్ట్ అవుద్ది. అది జస్ట్ ఇలా పెట్టుకోండి అంతే, ఇన్స్టంట్ గా. నేను చేసే టెక్నిక్ ఏంటిదనంటే, ఆ ఎదుటి వ్యక్తి చిరాకు తెప్పించినప్పుడు కంటికి కనబడ్డ వస్తువులన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్తున్నా కానీ అది ఎందుకో నాకు వర్కౌట్ అవుతలేదు. గ్రాటిట్యూడ్ చెప్పడంలో ఉపయోగం లేదు. అక్కడ గ్రాటిట్యూడ్ అనేది పనిచేయదు మీకు. గ్రాటిట్యూడ్ ఎందుకు పనిచేస్తాను అక్కడ? ఆ సందర్భం వేరు కదా. అదే మా షిఫ్ట్ కావడానికి అనేది మీరు ఫర్గివ్నెస్ అనేది రావాలి ఇక్కడ. మీకు నెగిటివ్ ఎమోషన్ ఏదొచ్చినా, ఒక వ్యక్తి వల్ల వచ్చినా, ఒక సందర్భంలో వచ్చినా, మీరు దాని నుంచి బయటపడాలంటే ఓన్లీ సింగిల్ ఎమోషన్. ఇట్స్ నాట్ గ్రాటిట్యూడ్, ఇట్స్ ఫర్గివ్నెస్. క్షమాగుణం, క్షమించాలి. క్షమించాను, ఓకే ఐ ఫర్గివ్ యూ అనగలిగితేనే దాని నుంచి మీరు బయటపడతారు. తప్పిస్తే మీకు గ్రాటిట్యూడ్ వల్ల, హ్యాపీనెస్ వల్ల ఎటువంటి ఉపయోగం అక్కర్లేదు. క్షమాగుణం రావాలి మీకు అప్పుడు. ఓకే ఐ ఫర్గివ్ యూ, క్షమించాను పో అను. కావాలంటే క్షమించాను, ఓకే తప్పు చేశావు. శ్రీకృష్ణుడు 100 తప్పులు క్షమించాడు కదా, అలాగే ఇదో క్షమించాను వెళ్ళు, ఓకే మళ్ళీ ఇంకోటి క్షమించాను, ఓకే 10 చేసావు 10 క్షమించాను. ఇలా శ్రీకృష్ణ 100 చేశాడు కదా, సో నేను కూడా ఆ టార్గెట్ పెట్టుకుంటాం. మా అబ్బాయి లేకుంటే ఇంట్లో ఎవరో తప్పులు చేస్తున్నాడు, ఓకే అలా క్షమించాను, ఓకే ఈ రోజు కూడా క్షమించాను వెళ్ళు. ఇది ఆ షిఫ్ట్ తీసుకొస్తుంది. కానీ గ్రాటిట్యూడ్ అటువంటి వాటి వల్ల ఎప్పుడు ప్రయోజనం లేదు. ఇక్కడ మనకు క్షమాగుణం కావాలి. సరే సార్.
ఓకేనా, మనం క్లాస్ వైండప్ చేసేయచ్చా? ఓకే, ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీ అబ్బా, అసెస్మెంట్ కదా. చాలా బాగుంది సార్. అసలు ఎంత బాగుంది. ఇప్పుడు మీరు వైండప్ చేసేస్తారంటే బెంగగా ఉంది నాకు. ఏం అంత లేదు, బాగుంది. హార్ట్ బ్రెయిన్ కోరెన్స్ చేయండి. నా మైండ్ లో ఉన్న ఆన్సర్ దొరికింది. పొద్దు నుంచి నాకు ఇవే అసలు తిరుగుతుంది. అది భలే అనుకోకుండా ఈ క్లాసు నాకు భలే ఇది ప్రస్తుత పరిస్థితికి నాకు బాగా అట్రాక్ట్ అయిందండి. క్లాస్ చాలా ఉపయోగపడింది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే ఎవరో Thank you. అడిగారు క్లాస్ పెట్టట్లేదు ఏంటండి అంటే, నాకు సరే అది కూడా మనం సమాధానం చెప్పినట్టు ఉంటుంది, వీళ్ళు కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది కదా, చెప్దాంలే, వివరం ఇద్దాంలే, సరే ఏదో క్లాస్ పెట్టి వివరిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. నాకు చాలా ఇది బాగుంది. అనిపించింది, ఎక్సలెంట్, మెజర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఇది ఎక్సలెంట్. కూడా ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను, మెజర్ చేయాలని, ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలి, క్వశ్చనర్ తయారు చేయాలని స్టడీ చేస్తున్నాను. లాస్ట్కి మొత్తానికి ఒక షేప్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్ మీ మీదే అప్లై చేశాను. ఎంత బాగుందో సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ ఓకే యూ అండి, సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇది ఛానల్లో పెడతారా సార్? అమ్మా, ఇది రికార్డ్ పెడతాం. ఓకే ఓకే. ఈ ప్రాక్టీస్ మళ్ళీ క్వశ్చనర్ మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది సార్. చేసుకోండి, పెడతాను. థ్యాంక్ యూ సార్.